దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 28 రోజులుగా ఉపవాసం ఉండి 29వ రోజు ఉపవాసంలోకి ప్రవేశించిన నా కుమారుడు అంకిత్ స్టీఫెన్కి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు. ఈరోజు నా అనుభవ సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నా పేరు శాంతి. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. యేసుప్రభు అంటే ఎవరో కూడా మా తల్లిదండ్రుల కుటుంబాలకి కానీ మా తల్లిదండ్రులు కానీ పెద్దగా తెలియదు. అయితే మొట్టమొదటిగా మా అమ్మగారు తన 14 ఏళ్ల వయసులో యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించారు. అది చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. మా అమ్మగారికి చదువు అంటే చాలా ప్రేమ. కానీ ఆ రోజుల్లో ఆడపిల్లల్ని చదివించేవారు కాదు. 12-13 ఏళ్ళ వయసులో వాళ్ళకి వివాహాలు చేసేవారు. అయితే మా తాతయ్య గారికి మా అమ్మగారి పెద్ద కుమార్తె, ఆమె అంటే చాలా ప్రేమ. అందుకని మా తాతయ్య గారిని మా అమ్మ అడిగిందంట, నాన్న నాకు చదువుకోవాలని ఉంది, నేను చదువుకుంటాను, నేను అప్పుడే పెళ్లి చేసుకొని అన్నప్పుడు ఆమె మీద ప్రేమతో మా తాతగారు ఒప్పుకున్నారు. మొత్తానికి మా అమ్మగారిని తీసుకొని వాళ్ళ చెల్లెలు గారి ఇంట్లో తెనాలిలో అక్కడ చదువుకోవడానికి మా అమ్మని తీసుకెళ్ళి అక్కడ దింపారు. ఆ తెనాలి అనే పట్టణంలో మా అమ్మ మేనత్త గారు ఉండేవారు. ఆమె భర్త గారు చాలా పెద్ద డాక్టర్ గారు, చాలా దయగల హృదయం కలిగిన ఆయన. అయితే వాళ్ళ ఇంట్లో అమ్మ చదువుకుంటున్నప్పుడు అదే సమయానికి ఒంగోలు ప్రాంతం నుంచి అన్నపూర్ణమ్మ అని ఒక ఆవిడ వంట చేయడానికి వచ్చింది ఆ ఇంట్లో. ఆమె వంట చేస్తూ పరిచయం చేస్తూ దాంతోపాటుగా ఆమె ఏం చేసిందంటే, ఆమె కొత్తగా ప్రభువుని నమ్ముకొని వచ్చిందంట. ఆమె ప్రభు గురించి చెప్తూ ఉండేది మా అమ్మగారికి. మా అమ్మగారికి ఏమని చెప్పేదంటే ఆవిడ, అమ్మ, ఎవరైతే కామ క్రోధ మదలోభ మాత్సర్యాలు జయించారో ఆయనే దేవుడమ్మ అని చెప్పేదంట. ఆ చిన్న వయసులో ఆమెకి అవును కదా, ఎవరైతే కరెక్ట్గా ఉంటారో, ఎవరైతే అనుసరించడానికి యోగ్యులుగా ఉంటారో ఆయనే దేవుడు అని చెప్పి అంత చిన్న వయసులో కూడా మా అమ్మగారికి ఆ మాటలు హృదయంలో చాలా బలంగా నాటుకున్నాయి. అందుకని మా అమ్మగారు అనుకున్నారంట, నేను యేసుప్రభువునే నమ్ముకుంటాను, యేసుప్రభువే నాకు దేవుడు అని చెప్పి అనుకున్నారంట. ఆ సమయంలో మా అమ్మ వాళ్ళ మేనత్త కూతురు కూడా 2 సంవత్సరాలు చిన్నది మా అమ్మ కన్నా. వాళ్ళిద్దరు కూడా ఈ సువార్త వింటూ ఉండేవారు. ఆ మా అమ్మగారు మా అమ్మకి మరి ఆవిడకి ఇద్దరికి కూడా మరి దేవుడి విషయాలన్నీ చెప్తూ వాళ్ళ ప్రార్థనలో నడిపిస్తూ ప్రతిరోజు వాళ్ళతో మరి బైబిల్ చదివిస్తారా ఉండేవారంట. అయితే ఈ విషయాలన్నీ ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికి కూడా తెలియదు. ఇలా జరుగుతూ వచ్చింది. దాదాపు మరి 15 ఏళ్ళ వయసు, 1 సంవత్సరం గడిచిపోయింది. గడిచిపోయాక మా తాతయ్య గారు వచ్చి ఇంకా కూతురికి పెళ్లి చేద్దామని చెప్పి చాలు చదివించింది, మరి వివాహం చేయాలి ఇంకా నీకు అని చెప్పి వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క పెళ్లి సంబంధం కూడా మా అమ్మకు కుదరలేదు. దానికి గల కారణం ఏంటంటే, మా అమ్మ చాలా చక్కగా ఉంటుంది, మా తాతగారు చాలా ధనవంతులు, ఏ లోటు లేదు. కానీ జరిగిన విషయం ఏంటంటే, మా అమ్మ తల ఆ 14-15 ఏళ్ల వయసులోనే పూర్తిగా ముక్కుబుట్టలాగా తెల్లగా అయిపోయింది. ఇక మా తాతగారు చాలా దిగులు చెంది అనేకమైన తలనూలులు, అనేకమైన మందులు తీసుకొచ్చి మరి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఒక వెంట్రుక కూడా తెల్లబడలేదు. వాళ్ళ పాలనేరుపు అంటే ఏదో సగం వెంట్రుకలు తెల్లబడచ్చేమో కానీ పూర్తిగా ముక్కుబుట్టలాగా అవ్వదు కదా, దానికి పరిష్కారం ఏంటో కూడా అర్థం కాలేదు. ఆ సమయంలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవ్వకపోతే ఇంక ఇలా కాదని చెప్పి, ఈ పిల్లకి ఇంకా పెళ్ళయ్యే యోగం లేదు, ఈ తల్లిలాగా అయిపోయిందని చెప్పి మా పిన్నికి ముందు పెళ్లి చేసేశారు. పెళ్లి చేశారు కానీ మా తాతయ్యకి బాధ అంతా మా అమ్మకు పెళ్లి కాలేదని. ఆ సమయంలో మరి ఎవరైతే యేసుప్రభు గురించి చెప్పారో ఆ మా అమ్మగారు అన్నారంట, అమ్మ, ఒంగోలులో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను, ఆయన ప్రార్థన చేస్తే నీకు తప్పకుండా బాగోద్దని చెప్పారంట. చెప్పినప్పుడు మా అమ్మ ఏ పట్టుదలతో అయితే చదువుకోవడానికి మరి మా తాతయ్య గారిని ఒప్పించిందో అదే పట్టుదలతో ఒంగోలు వెళ్ళడానికి కూడా ఒప్పించింది. ఆయన అసలు ఇష్టపడలేదు. మంత్రాలకు చెంతకాయలు రాలుతాయా, అక్కడికి వెళ్ళేదేంటి అంటే, ఈ రోజుల్లో చాలా మంది అంటారు కదా, డాక్టర్లు అక్కర్లేదు, ఓ వైద్యాలు జరిగిపోతాయట, యేసుప్రభువునే నమ్మంటారా అని చెప్పి విశ్వాసానికి మరి దానికి చాలా విశ్వాసం అనేది చాలా ప్రత్యేకమైనది. అది అందరికీ జరగకపోవచ్చు, ఎవరైతే నమ్ముతారో వాళ్ళ కార్యాలు జరుగుతాయి. మొత్తానికి మా అమ్మ మా తాతగారిని ఒప్పించి మరి ఒంగోలు అనే ఆ పట్టణానికి వెళ్ళింది. ఎందుకంటే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే తగ్గుద్దని మా అమ్మగారు చెప్పారు కనుక వాళ్ళిద్దరు వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత
ఆలయంలో పాస్టర్ గారు లేరు. మా అమ్మ మా అమ్మగారు ఇద్దరు పడుకున్నారు. భోజనం చేసి పడుకున్నారు. పడుకున్న తర్వాత ఒక అర్ధరాత్రి దాటిన తర్వాత మా అమ్మకి ఒక మధురమైన స్వరం వినపడుతుందంట. తర్వాత ఒక చేతితోంచి ఇలా రక్తం కారుతూ ఆ చెయ్యి వచ్చి మా అమ్మ తలని ఇలా నిమిరి, నా కుమారి ఝాన్సీ నిన్ను స్వస్థపరుస్తున్నాను, నిన్ను బాగు చేస్తున్నానని చెప్పి మాట్లాడిందంట. మాట్లాడితే మా అమ్మగారు తుల్లిపడి లేచి ఏంటి అసలు అని చెప్పి ఆ మా అమ్మ లేపు, ఆ మా అమ్మ నాకు చాలా భయం వేస్తుంది, ఒక స్వరం నాతో మాట్లాడింది, అలాగే నా తలని నిమ్రింది, ఒక రక్తం కారుతున్న చెయ్యి నా తల నిమ్రింది అని చెప్పినప్పుడు ఆవిడ చాలా సంతోషించమ్మా, ఇది దర్శనం, దేవుడు నిన్ను దర్శించాడమ్మా, నీ తల తప్పకుండా బాగవుద్దని చెప్పారంట. ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేసారు. మరి వింటున్న వారు లేక వీక్షిస్తున్న వారు ఎంతమంది నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఒకవేళ మరి విమర్శించాలని చూసేవారు ఎంతమంది నమ్ముతారో లేదో కూడా నాకు తెలియదు. కానీ సత్యం ఏంటంటే ఒక 10 రోజుల లోపలే పూర్తిగా ముగ్గుగుట్టలాగా తెల్లగా ఉన్న తల పూర్తిగా నల్లగా మారిపోయింది. అటువంటి అద్భుత కార్యాన్ని దేవుడు మా అమ్మ జీవితంలో చేశాడు. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఆ విధమైన కార్యం జరిగిన తర్వాత మా తాతయ్య గారితో మా అమ్మగారు అన్నారంట, చూసావా నాన్న యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఉందలే ఏదో నూనె పనిచేసి ఉంటుంది అన్నారంట ఆయన. ఎందుకంటే నశించిపోతున్న వారికి సిలువను గుర్చిన వార్త, ఈ అద్భుతాలు గుర్చిన వార్తలన్నీ వెరితనంగా ఉంటాయి. కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి తప్పకుండా అక్కడ అగుపడుతుంది. కనుక మా అమ్మగారికి అర్థమైంది ఆయన నిజమైన దేవుడే కాక ఆయన స్వస్థపరిచే దేవుడని కూడా ఆమెకు అర్థమైంది. ఇంకా విశ్వాసంలో ఆమె బలపడ్డారు. అయితే మా తాతగారు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడితే ఆ మామ చెప్పిందంట, అమ్మ నీకు మంచి భర్త రావాలంటే ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలని చెప్పిందంట. ఆవిడ ఏమైతే చెప్పారో మా అమ్మగారు తూచా తప్పకుండా పాటించేవారు. రోజు అడిగేవారంట దేవుణ్ణి, ప్రభువా నాకు మంచి భర్తనిమ్మని చెప్పి ప్రార్థన చేసుకునేవారు. అయితే ఏంటంటే ఆ రోజుల్లో మరి వేరొక మతాల నుంచి ధైర్యంగా బయటకు వచ్చి మేము యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పడం కానీ లేకపోతే క్రైస్తవ వివాహాలు చేసుకోవడం కానీ చాలా అరుదుగా ఉండేది. కనుక మరి మా తాతగారు సంబంధం చూసిన తర్వాత మరి ఆ వివాహం కుదిరింది. మా అమ్మగారికి ఆ వివాహం కుదిరిన తర్వాత వివాహం జరిగింది. అయితే వివాహం జరిగాక అద్భుతం ఏంటంటే మా అమ్మగారు ప్రార్థన చేసిన విధంగా మా నాన్నగారు చాలా మంచివారు. ఎలాగ మంచివారంటే మా నాన్నగారు రోజు పూజలు చేసుకునేవారు, మా అమ్మగారు రోజు ప్రార్థన చేసుకునేవారు. కానీ ఏ రోజు కూడా మా నాన్నగారు నువ్వెందుకు ప్రార్థన చేసుకుంటున్నావు అనే ప్రశ్న మాత్రం మా అమ్మని ఎప్పుడు అడగలేదంట. అలాగా మరి ఆమె చాలా సంతోషించేవారు, ఆమె చాలా హాయిగా ప్రార్థన చేసుకునేవారు. ఇలా జీవితం జరుగుతూ ఉండగా 5 సంవత్సరాల పాటు మా అమ్మకి పిల్లలు లేకపోతే ఈలోపు మా పిన్నికి 3 పిల్లలు పుట్టేశారు. ఇంకా అందరూ అంటం మొదలు పెట్టారంట, ఝాన్సీకి ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పి. ఆ వాక్యాల ద్వారా, ఆ తెలిసిన మాటల ద్వారా దేవుని వాక్యాన్ని పట్టుకొని మేడగదిలోకి వెళ్ళిపోయి మా అమ్మ ప్రార్థన చేసేదంట, ప్రభువా నన్ను గొడ్రాలని పిలిపిస్తావా, నా గర్భాన్ని తెరవ్వా నాయన అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేసేది. అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే తనకి ఏ బాధ వచ్చినా వాళ్ళ అమ్మకి కానీ మా నాన్నగారికి కానీ చెప్పకుండా ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునే అలవాటు కలిగిన తల్లిని దేవుడు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా ఆమె ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె గర్భాన్ని తెరిచినప్పుడు మా అక్క పుట్టింది. అయితే మా అక్క పేరు పెట్టే సమయంలో కొంత వివాదం జరిగింది. ఆ వివాదం జరిగినప్పుడు నేను చెప్పాను కదా మా నాన్నగారు చాలా మంచివాళ్ళని. మా అమ్మకి ఏంటంటే బైబిల్లో పేరు పెట్టాలి, దేవుడు లోకం నాకు వెలుగను అనే మాటను బట్టి జ్యోతి అనే పేరు పెడదాం అనుకుంది. కానీ ఇంట్లో వాళ్ళకి అది నచ్చలేదు. అందుకని వాళ్ళందరూ 2 వర్గాల్ని సంతోషపరచడానికి మా నాన్నగారు మా అక్కకి పద్మజ్యోతి అనే పేరు పెట్టారు. ఆ తర్వాత మా అమ్మగారు కుమారుడు కావాలని ప్రార్థన చేసుకున్నారట. కానీ దేవుడు నన్ను ఇచ్చాడు. అందును బట్టి నిజంగా నేను సంతోషిస్తున్నాను. నా పేరు పెట్టినప్పుడు మా అమ్మగారు ప్రార్థన చేసుకుంటే నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నా అనే మాటను బట్టి నాకు శాంతి అనే పేరు పెట్టారు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడంటే ఎవరో మేము ఎరుగక ముందే, తల్లి గర్భంలో ఇంకా రూపించబడక ముందే దేవుడు మా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పి నిశ్చయంగా నేను నమ్ముతున్నాను. అలాగే మరి నేను పుట్టిన తర్వాత నా పేరు పెట్టబడుతున్న సమయంలో నేను ఇంకా పసికంతుగా ఉన్నప్పుడు దేవుడు ఎవరో నాకు తెలియదు. కానీ నా జీవితంలో ఏది జరిగినా సరే అన్నీ
దైవ వాక్య ప్రకారంగా ప్రార్థనాపూర్వకంగానే జరిగాయి. దాన్ని బట్టి దేవుని నేను ఎంతో వందనాసురాలన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి ఆ విధంగా మరి మేమిద్దరం పుట్టాము. మా అమ్మగారు చాలా ప్రార్థన చేసేవారు. ఇంకొక విషయం ఏం జరిగిందంటే, మా నాన్నగారు ఎంఏ మ్యూజియాలజీ చదివారు. అప్పటికి ఇంకా ఉద్యోగం లేదు. అయితే మా అమ్మగారు ప్రార్థన చేసుకునేవారంటే, ఆవిడ చాలా జ్ఞానవంతురాలు. ఆవిడ ఏమని ప్రార్థన చేసుకునేవారంటే, ప్రభువా, మా నాన్న పెద్ద వ్యాపారస్తుడు, ధనవంతుడు, మా మావయ్య పెద్ద డాక్టర్ గారు, మా మావగారు పెద్ద ఇంజనీరు, కానీ వీళ్ళెవ్వరి వలన నా భర్తకు ఉద్యోగం రాకూడదు. నేను ప్రార్థన చేసినందుకు నువ్వు నా భర్తకు ఉద్యోగం ఇవ్వాలని తెలిసి తెలియని ప్రార్థన చేసేవారంట. చేస్తుంటే దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి, ఆమె చేసే ప్రార్థనని బట్టి, మా నాన్నగారు నాగ్పూర్లో మ్యూజియాలజీ ఎగ్జామ్ రాస్తుంటే అక్కడికి వచ్చిన ఇన్విజిలేటర్స్ ఆయన రాసేదంతా చూసి, నీకు చాలా గొప్ప భవిష్యత్తు ఉంది, హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియంలో జాబ్స్ పడతాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, నువ్వేమీ చేయక్కర్లేదు, నీకున్న నాలెడ్జ్ని బట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మరి అక్కడ నువ్వు తప్పకుండా సెలెక్ట్ అవుతావు అని చెప్పారంట. మా అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు మరి హైదరాబాద్ వెళ్ళారంట. మ్యూజియాలజీ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత నెల రోజులకి వాళ్ళు చెప్పినట్టుగానే పోస్టులు పడ్డాయి. మరి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అద్భుతం ఏంటంటే, మా అమ్మగారు ప్రార్థించిన విధంగా ఏ మనుషుల రికమెండేషన్ లేకుండా దేవుని మహాకృపను బట్టి, మా అమ్మ ప్రార్థనని బట్టి మా నాన్నగారికి సాలార్జంగ్ మ్యూజియంలో ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ విధంగా మా నాన్నగారికి హైదరాబాద్లో ఉద్యోగం కనుక మరి మా అమ్మ, మేమిద్దరం, మా నాన్నగారు, మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం. హైదరాబాద్లో ఉండేవాళ్ళం మేము. మరి మమ్మల్ని సెంట్ ఆన్స్ అనే స్కూల్లో జాయిన్ చేశారు. మరి మా అమ్మగారు దేవుణ్ణి నమ్ముకున్నారు. చాలా అద్భుతంగా పెంచారు మమ్మల్ని. ప్రతిరోజు దినచర్య ఒకటే, మరి లేవగానే ప్రార్థన చేయించేవారు. తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని మరి ఆ స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోయి, సాయంత్రం వచ్చిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి మాకు అన్ని హోంవర్క్స్ చేయించి, అన్నీ అయిన తర్వాత ప్రార్థన చేయించి, బైబిల్ చదివించి, అప్పుడు మమ్మల్ని భోజనం పెట్టి పడుకోబెట్టేవారు. ఈ దినచర్య సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉండేది. అయితే మా ఇంట్లో ఇంకొక విశేషం ఏంటంటే, మా నాన్నగారు ఎప్పుడు కూడా పిల్లలతో ఎందుకు ప్రార్థన చేయిస్తున్నావు అని కూడా అడిగేవారు కాదు. కానీ మా నాన్నగారికి బహుశా తెలియని భయం ఉండేదేమో. అందుకని మా నాన్నగారు ఏం చేసేవారంటే, ప్రతి హైందవ పండగ మా ఇంట్లో జరిపించేవారు. మా అమ్మ కూడా అడ్డగించేది కాదు, ఏమీ చెప్పేది కాదు. మొత్తానికి ఇలా జరుగుతూ ఉండేది. అన్ని పండగలకి మాకు కొత్త బట్టలు కొనేవారు. వినాయక చవితి వచ్చినప్పుడు మాకు శ్లోకాలు చదివి వినిపించేవారు. మా అమ్మగారితో ఉండ్రాలు చేయించేవారు. ఇలా జరుగుతూ ఉండేది. అయితే ఏమైందంటే, మరి మేము అలాగా పెరిగి పెద్దవాళ్ళం అవుతాం. 4-5 తరగతులు వచ్చేటప్పటికి మా అమ్మగారు రోజు ఉదయకాలం తెల్లవారుజామున 5 గంటలకు లేసి ప్రార్థించే అలవాటు. బహుశా ఆమె మరణించే రోజు వరకు ఆమె తెల్లవారుజామున ప్రార్థన ఎప్పుడు మానలేదు. అందుకే దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఈ విధంగా దీవించాడని చెప్పి నిశ్చయంగా నేను నమ్ముతున్నాను. అయితే మా అమ్మగారు ఒకరోజు తెల్లవారుజామున ప్రార్థనకు లేచేటప్పటికి భయంకరమైన కడుపు నొప్పి వస్తుందంట. అలా రోజుల తరబడి వస్తుంటే మా అమ్మగారు, మా నాన్నగారు ఏం చేశారంటే, ఆమెను తీసుకొని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు ఆయన అన్నారంట, చాలా పెద్ద అల్సర్ ఉందమ్మా, దీనికి తప్పకుండా ఆపరేషన్ చేయాలి అని చెప్పారంట. చెప్తే మా అమ్మగారి ఇంటికి వచ్చేసి చాలా బాధపడుతున్నారంట. బాధపడుతుంటే ఈ లోపుగా మా అమ్మగారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు. మేము కూడా స్కూల్స్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక తలుపు శబ్దం వినపడుతుంటే మా అమ్మగారు తలుపు తీశారంట. తలుపు తీస్తే ఎదురుగా తెల్లని వస్త్రాలు వేసుకుని ఒక ఆయన నిలబడి ఉన్నారంట. నిలబడి ఉంటే మా అమ్మగారు ఆశ్చర్యపోయి, ఆయన పాస్టర్ గారు అని చెప్పి అర్థమయ్యి ఆశ్చర్యపోయి, నమస్కారం అండి పాస్టర్ గారు అని చెప్పి అన్నప్పుడు ఆయన, నమస్కారం అమ్మ, లోపలికి రావచ్చా అన్నారంట. అన్నప్పుడు ఇక మా అమ్మగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆమె దేవుణ్ణి నమ్ముకున్నారు, కానీ ఎప్పుడు కూడా ఏ చర్చికి ఆమె వెళ్ళలేదు. అయితే దగ్గరలో ఒక క్రైస్తవ సహోదరి మా అమ్మగారికి బాగా పరిచయం. తన సాక్ష్యాలన్నీ కూడా మా అమ్మగారు ఆమెతో పంచుకునేవారంట. ఎందుకు ఆమెకు ఆ మనసు కలిగిందో దేవుడే ప్రేరేపించి పంపించాడు. ఆ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారంట. వస్తే మా అమ్మ భయపడుతూనే కూర్చోమన్న తర్వాత ఆయన మాట్లాడుతూ, మీకు చాలా మంచి సాక్ష్యం ఉందంట కదమ్మా, మీ తలను దేవుడు స్వస్థపరిచాడంట, మరి మీకు రక్షణ మార్గం తెలుసని, మీ తలను దేవుడు స్వస్థపరిచాడని, మీకు బిడ్డలను ఇచ్చాడని ఇవన్నీ విన్నప్పుడు నాకు చాలా సంతోషమైందని ఆ పాస్టర్ గారు సంతోషంగా మాట్లాడుతుంటే మా అమ్మ సమాధానాలు దిగులుగా చెప్తున్నారంట. చెప్తుంటే
ఆయన ఒక మాట అడిగారట, ఏమ్మా మీరంత దిగులుగా ఉన్నారు, ప్రభువుని నమ్ముకున్నారు, మీరు సంతోషంగా ఉండాలి కదా అంటే, ఏం చెప్పను పాస్టర్ గారు, నాకేమో పెద్ద ఆపరేషన్ అంటున్నారు, మా వాళ్ళందరేమో మరి తెనాలి గుంటూరు ఆ ప్రాంతంలో ఉంటారు, నేను వెళ్ళాలి తప్ప పెద్దోళ్ళు ఎవరు నాకు సాయంగా రారు, నేను వెళ్దామంటే ఆయన ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, పిల్లలు ఏమో పెద్ద కాన్వెంట్లు చదువుతున్నారు, కొంచెం ఆందోళనగా ఉంది అని చెప్పన్నారు. కోసం ఒక వృద్ధురాల్ని మీ ఇంటికే పంపించి రక్షణ సువార్తను ప్రకటించే ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చే రక్షణలో నడిపించిన దేవుడు, అలాగే మరి నీకు తలంతా ముక్కుపుటలాగా తెల్లగా అయిపోయినప్పుడు నీ తలను ముట్టి స్వస్థపరిచి నల్లగా మార్చిన దేవుడు, నీకు మరి బిడ్డలు లేనని చెప్పి నువ్వు కన్నీరు కార్చినప్పుడు నీ గర్భాన్ని తెరిచి బిడ్డలను అనుగ్రహించిన దేవుడు నేటికి సజీవుడే కదా అని చెప్పి అడిగారంట. స్తోత్రం చెప్తామండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాట అడిగినప్పుడు మా అమ్మగారి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసి, ఎంత బుద్ధిహీనురాలు నేను అని చెప్పి అనుకున్నారంట. అనుకుని, అవునండి పాస్టర్ గారు, నిజమే అండి, ఆ దేవుడు సజీవుడండి, నేనే ఎందుకు అలాగా బలహీన పడుతున్నానని చెప్పి మరి ఆయనతో ప్రేయర్ చేయించుకొని పంపించాక ఆ రాత్రి మా అమ్మగారు దేవునితో పోరాడుతూ ప్రార్థన చేస్తారట. ప్రభువా నన్ను స్వస్థపరచమని చెప్పి వేడుకోవడం మొదలు పెట్టారంట. అయితే ఒక అద్భుతం ఏంటంటే, అర్ధరాత్రి దాటిన తర్వాత 14 ఏళ్ల వయసులో ఏ మధురమైన స్వరం అయితే మాట్లాడిందో, ఏ దివ్యమైన హస్తమైతే నా తల్లి యొక్క తలను నిమిరి మరి ఆమెను స్వస్థపరిచిందో, అదే స్వరం మరలా మాట్లాడిందంట. అదే గాయపరచబడిన హస్తం మరలా నా తల్లి యొక్క తలను నిమిరి, నా కుమారి ఝాన్సీ నేను నిన్ను బాగు చేస్తున్నానని చెప్పిందంట. ఆ స్వరం విన్నప్పుడు మా అమ్మగారు తుల్లిపడి లేచారు. కానీ ఆమెకు అర్థమైంది దేవుడు దర్శించాడని చెప్పి. ఉదయకాలం లేచిన తర్వాత ఏ నొప్పి లేదంట. నిజంగానే అద్భుతం చేశాడు దేవుడు. అద్భుతాన్ని అనుభవించిన ఆమె మా నాన్నగారితో అన్నారంట, ఏమండి నాకే నొప్పి లేదు, చాలా రోజుల తర్వాత నాకు బాగుంది అన్నప్పుడు మా నాన్నగారు ఒప్పుకోకుండా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు ఆ పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆయన అన్నారంట, ఇదేంటి ఈ రిపోర్ట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఏంటి ఇప్పుడు ఏం లేదు ఈమెకి అని చెప్పి ఆ విధంగా ఆశ్చర్యపోయారు. అటువంటి ఆశ్చర్య కార్యాన్ని మా అమ్మ జీవితంలో, అద్భుత కార్యాలను మా అమ్మ జీవితంలో చేస్తే ఆమె విశ్వాసంలో చాలా బలపడి మా అమ్మగారు అన్నారట మా నాన్నగారితో, ఏమండి నేను యేసు ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి ఆయన నా జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు, కానీ నేను ఆయన కోసం ఏమీ చేయలేదు కదా, నేను మందిరానికి వెళ్తాను, నేను మరి బాప్తిజం తీసుకుంటానని చెప్పినప్పుడు మా నాన్నగారు ఖండితంగా చెప్పేశారంట. ఏమన్నారంటే, నేను ఒక మతం, నువ్వు ఒక మతం అయితే పిల్లలు ఏ మతానికి చెందిన వాళ్ళు అవుతారు, మనకు చూస్తే ఇద్దరు ఆడపిల్లలు కనుక అసలు వాళ్ళని ఏమాత్రం నువ్వు ఆ విధంగా మరి మనం ఇబ్బందులు పాలు చేయకూడదు, కనుక వద్దు, నువ్వు ఎప్పటిలాగే ప్రార్థన చేసుకో, నేను ఎప్పటిలాగే పూజలు చేసుకుంటాను, కానీ పిల్లలు మన వల్ల మరి శ్రమ పడకూడదు అని చెప్పి మా నాన్నగారు ఖండితంగా చెప్పారు. ఆ కారణం చేత ఇంకా మా అమ్మగారు చర్చికి వెళ్ళటం కానీ పాస్టర్స్ మా ఇంటికి రావడం కానీ ఏమీ జరిగేది కాదు. కానీ ఆమె ఎక్కువగా ప్రార్థన చేసేవారు, మాతో ప్రార్థన చేయిస్తూ ఉండేవారు. ఇలా కొనసాగుతున్న సమయంలో మరి నాకు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ కూడా 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ సెలవుల్లో మరి నేను తెనాలిలో మా మేనత్త గారి ఇంటికి వెళ్ళాను. ఆమె చాలా పెద్ద డాక్టర్ గారు. అయితే మేము వెళ్ళిన వెంటనే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తున్నారు ఆవిడ. నేను అడిగాను, అత్త నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను స్వామీజీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకు వెళ్ళకూడదు స్వామీజీ దగ్గరికి, ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆయన చాలా శ్రావ్యంగా పాడుతున్నారు, ఏదో ఉపదేశం చేశారు. చాలా మంది భక్తులు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఈ చాలా విషయాలు నాకు డౌట్లు ఉన్నాయండి, అవన్నీ క్లారిఫై చేసుకోవాలని చెప్పి నాకు ఆశగా ఉందని చెప్పి అన్నాను. అన్నప్పుడు ఆయన అన్నారు కదా, నా దగ్గరికి చాలా మంది భక్తులు వస్తారే, ఏం క్వశ్చన్లు అడుగుతావు నన్ను అడుగు అన్నారు. నేను క్వశ్చన్లు అడటానికి గల కారణం ఏంటంటే, మరి నేను వివిధ మత గ్రంథాలు లేకపోతే వివిధ మతానికి సంబంధించిన కథారూపమైన పుస్తకాలు మా నాన్నగారు ఇంగ్లీష్లో రాసినవి మాకు తీసుకొచ్చి ఇచ్చేవారు. అవన్నీ మేము చదివేవాళ్ళం. ఎందుకు మా నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చేవారని నేను నమ్ముతున్నానంటే, మేము ఎక్కడైతే ఈ కిరస్తానీ మతంలోకి వెళ్ళిపోతామేమో అనే భయం ఆయనకు ఉండేదేమో. ఆయన ఏం చేసేవారంటే, రకరకాల మత సంబంధమైన కథావరూపమైన పుస్తకాలన్నీ కూడా ఆంగ్లంలో ఉన్నవన్నీ కూడా మాకు తెచ్చి ఇచ్చేవారు. మాతో ఏమనేవారంటే, మీరిద్దరు ఆడపిల్లలైతే ఏంటి, మీరు చక్కగా చదువుకొని వేరే దేశాలు వెళ్ళి ఉన్నతమైన స్థితిలో మీరు ఉండాలి, ఎవరిద్దరు ఆడపిల్లలని చెప్పి కించపరిచి నేను ఒప్పుకొని అనేవారు. మేము కూడా మా నాన్నగారు అలా అన్నారు కదా, బాగా చదివి వేరే దేశాలు వెళ్ళాలి, ఇంగ్లీష్ బాగా రావాలని చెప్పి తెగ చదివేసేవాళ్ళం పుస్తకాలన్నీ.
వాటితో పాటు అరేబియన్ నైట్స్ అని రకరకాల కథలు తెచ్చేవారు, కానీ మెయిన్ భక్తిపు సంబంధమైన కథారూపమైన పుస్తకాలు ఎక్కువ తీసుకొచ్చేవారు. అవన్నీ చదవటం వలన చాలా రకాల డౌట్లు నా మనసులో వచ్చి అవన్నీ అడుగుతానని చెప్పి అన్నప్పుడు ఆయన అన్నారు కదా, నా దగ్గరికి చాలా మంది భక్తులు వస్తారే, నన్ను ఎవరు ఎప్పుడు ఇలా అడగలేదు, సరే అడుగు, ఏం అడుగుతావో అని చెప్పి అన్నారు. అన్నప్పుడు నేను చాలా విషయాలు అడిగాను. అడిగినప్పుడు ఆయన అన్నారు కదా, మరి నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు సమయం చాలదు, అయినా ఒక మాట అడుగుతాను. నీ 10వ తరగతి చదివాను అంటున్నావు, 14-15 ఏళ్ళ వయసు ఉంటుందా నీకు అని అడిగారు. అవునండి అన్నాను. 15 ఏళ్ల వయసులో నీకింత ఆధ్యాత్మిక చింతన ఎందుకు అని అడిగారు. మన మామూలు భాషలో చెప్పుకోవాలంటే 15 ఏళ్ల వయసులో నీకు దేవుడి గురించి ఎందుకమ్మా అని అడిగారు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఏమని చెప్పానంటే, ఏం చెప్పనండి, మా అమ్మగారేమో రోజు ప్రార్థన చేస్తారు, మా నాన్నగారేమో రోజు పూజలు చేస్తారు, అసలు ఏ దేవుణ్ణి అనుసరించాలి, ఏ దేవుడు నిజమైన దేవుడు, ఎవరిని నమ్ముకోవాలి, ఈ విషయం నాకు అర్థం కాక నా తల ఇలా కొట్టుకొని అన్నప్పుడు ఆయన అన్నారు, వీటన్నిటికీ నేను సమాధానం తర్వాత చెప్తాను, ఒకసారి రా మళ్ళీ, కాకపోతే ఒక మాట చెప్తాను, జీవితంలో గుర్తుపెట్టుకోమన్నారు. ఏంటండి అంటే, మన మతం ఉండగా పరాయి మతం ఎందుకు అన్నారు. ఇది చాలా స్లోగన్ చాలా నచ్చింది, చాలా మందికి నచ్చే స్లోగన్ అనుకుంటున్నాను నేను లోకల్లో. అయితే నాకు కూడా అలాగే అనిపించింది, అవును కదా, మన మతం ఉండగా పరాయి మతం ఎందుకు అని చెప్పి నేను కూడా అనుకున్నాను. ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లో యేసుప్రభుని నమ్ముకోవాలనుకోలేదు. మరి ఇంటికి వచ్చేసాము. తర్వాత నేను ఇంటర్మీడియట్ పూర్తయింది. ఇంటర్మీడియట్ అంతా నేను ఇంకా చాలా బాగా పూజలు చేసేదాన్ని. మా అమ్మ మా అక్క ప్రార్థన చేసేవారు, మా నాన్నగారు నేను పూజలు చేసేవాళ్ళం. ఇలా జరుగుతున్న సమయంలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అప్పట్లో ఎంసెట్, నీట్ కాదు, ఎంసెట్ కోచింగ్కి వెళ్తున్నాను నేను. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే, మా బాబాయిలు మా మేనత్త అందరు డాక్టర్స్ కనుక నేను కూడా డాక్టర్ అవ్వాలని చాలా బాగా చదివేదాన్ని. ఇంటర్ అంతా కూడా ఎప్పుడు నాకు ఫస్ట్ ర్యాంకే వచ్చేది. అయితే ఇంకా నాకేంటంటే ఒక కళ అనమాట, వైట్ యాప్రాన్ వేసుకొని స్ట్రెంత్ మెడ చుట్టూ పెట్టుకొని మరి నేను చక్కగా నడుస్తూ వెళ్ళాలి, అందరూ డాక్టర్ అని పిలవాలని చెప్పి ఒక యవనస్తురాలుగా కళ్ళకు అనేదాన్ని. దానికోసం నేను చాలా కష్టపడ్డాను. మరి ఆ విధంగా చదువుతున్న సమయంలో ఒకరోజు సాయంత్రం నేను ఇలాగే ఎంసెట్ కోచింగ్కి వెళ్తున్నాను. మా అమ్మగారు వచ్చి నా 2 చేతులు పట్టుకొని, అమ్మ కాలనీలో ఏదో సువార్త కూటాలు జరుగుతున్నాయంట అన్నారు. నాకు ఆ మాట వినగానే చాలా నవ్వు వచ్చేసింది. ఎందుకంటే, ఏంటి కూటమా అన్నాను. అంటే ఎందుకంటే ఎప్పుడు అటువంటి పదజాలాలు ఎప్పుడు వినలా. కూటమా అంటే ఏంటి అన్నాను. మా అమ్మగారు అంతకంటే అమాయకంగా, నాకు పెద్దగా తెలియదు, ఎవరో మణిబాబు గారని బ్రాహ్మలంట ప్రభువుని నమ్ముకున్నారంట, వాళ్ళ కాలనీలో ఏదో కూటమని పెట్టారంట, కూటమి అంటే మీటింగ్ అని కూడా నాకు అప్పుడేం అర్థం కాలే, ఎందుకంటే మనం సాధారణంగా వాడే పదం కాదు కాబట్టి. సరే ఉందంట, మనం వెళ్దామా అని అడిగారు. నేను ఎందుకు వస్తాను, నువ్వు నీ పెద్ద కూతురు వెళ్ళండి, నాకు అది ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి నేను చెయ్యి విదిలించుకోకపోతే మా అమ్మగారు ఎందుకో నా చెయ్యి పట్టుకొని బాగా దుఃఖపడుతున్నారు. మా అమ్మ ఏడుస్తుంటే నాకు చాలా జాలేసింది. అయ్యో ఎందుకమ్మా ఏడుస్తావు, నేను వస్తాను అని చెప్పి మొత్తానికి ఆ కూటానికి వెళ్ళాం. ఆ కూటానికి వెళ్ళేటప్పటికి ఒక ఆయన లేచి ఏవేవో చెప్తున్నాడు. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, వినాలని అనిపించట్లా నాకు. నేను వెళ్ళిపోదామంటే మా అమ్మగారు చాలా స్ట్రిక్ట్, ఆవిడ చెప్తే తప్ప వెళ్ళటానికి లేదు, ఆవిడ కనుసైగ చేస్తే తప్ప నేను వెళ్ళటానికి లేదు. అంత బాగా పెంచారు మమ్మల్ని, కళ్ళతోనే కంట్రోల్ చేసేవారు. ఆ తరంలో మరి అలాగ ఉండేది కదా, తల్లిదండ్రుల కంట్రోల్లో పిల్లలు ఉండేవాళ్ళం మరి. అయితే ఒక ఆయన లేచి ఏదో చెప్తున్నాడు, తర్వాత ఇంకొక ఆయన లేచాడు. ఇంకొక ఆయన లేచి ఆయన ఏదో చెప్తున్నాడు, నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఈలోపు ఆయన ఏమని చెప్తున్నారంటే, ఆయన ఒక అర్చకుడుగా పనిచేసేవారంట. అయితే ఆయన కొన్ని గ్రంథాలు తీసి చదువుతున్నప్పుడు ఒక మాట ఆయనలో చాలా అలజడి లేపిందంట. ఏంటంటే, రక్త ప్రోక్షణ లేదే పాపక్షమాపణ లేదు, ఎవరైతే మానవుల పాప పరిహారార్థమై సిలువలో బలి అయ్యారో అటువంటి అవతార పురుషుని ద్వారానే మనుషులకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆ మాట రాయబడిందంట. ఆ మాట రాయబడినప్పుడు ఎవరు అవతార పురుషుడు? అవతార పురుషులు లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికే వచ్చారు. మరి ఇంకా కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు అవతార పురుషుడు కన్యక గర్భంలో జన్మిస్తాడని, అది మాత్రమే కాకుండా అవతార పురుషుడు
నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి పంపబడ్డ దైవమానవుడని ఈ మాటలని చదువుతున్నప్పుడు ఆయనలో భయంకరమైన అలజడి రేగి ఎవరు ఎవరు అనే ప్రశ్న బయలుదేరిందంట. ఎవరనే ప్రశ్న బయలుదేరినప్పుడు ఎవరిని అడిగినా సరే ఎవరు చెప్పడానికి ఇష్టపడలేదంట. నీకెందుకయ్యా, నేను చేసేది చేసుకోమని చెప్పి ఖండితంగా చెప్పారంట. ఆ విధంగా చెప్పినప్పుడు ఆయన ఆ అవతార పురుషుని వెతుక్కుంటూ వెళ్ళటం ప్రారంభించాడంట. అలా వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు మరొక పట్టణానికి వెళ్తే, ఏదో సామాగ్రి తెద్దామని చెప్పి పట్టణానికి వెళ్తే అక్కడ కొంతమంది నుంచుని పాడుతున్నారంట. ఏమని పాడుతున్నారంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని చెప్పి పాడుతుంటే, ఈయనకి నాకు విన్నది, నేను చదివింది ఇదే కదా అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి, ఎవరండి కన్యక గర్భంలో జన్మించారు, ఎవరండి ఇమ్మానుయేలు, ఎవరండి మనుషుల పాప పరిహారార్థమై సిలువలో బలి అయ్యారు, ఎవరండి అని అడిగితే వాళ్ళందరూ అన్నారంట, నీకు తెలీదా, ఆయన పేరే యేసుక్రీస్తు అని చెప్పారంట. స్తోత్రం చెప్తామండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా చెప్పినప్పుడు ఆయన చాలా మరి అదొకలాగా అయిపోయి, అవునా ఆయన నిజమైన దేవుడు అయితే ఆయన ద్వారానే మనుషులకు మోక్ష ప్రాప్తి కలుగుద్దని చెప్పి ఆయన అలా మాట్లాడుతూ తన యొక్క అనుభవ సాక్ష్యాన్ని చెప్తుంటే, నేను చాలా నిర్లక్ష్యంగా లేచి వెళ్ళిపోదామని చెప్పి పైకి లేచాను. మరి ఇంకా మా అమ్మగారి సంగతి కూడా పట్టించుకోదలుచుకోలేదు. ఇవన్నీ ఎందుకు వినాలి అసలు నేను అని చెప్పి అనుకుంటుండగా ఆయన అంటున్నారు కదా, ఆయనే నిజమైన దేవుడు అనే సత్యాన్ని నేను ప్రకటిస్తుంటే ఎవరైనా యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించగలరా అని చెప్పి అడుగుతున్నారు ఆయన. నేను అనుకున్నాను, ఎవడు అంగీకరిస్తాడబ్బా అనుకున్నాను. ఎవరైతే అంగీకరించారో పరుగులు పెట్టి ముందుకు రండి, ఆ ప్రభువుని రక్షకుడుగా అంగీకరించండి, మీరేమీ చేయక్కర్లేదు. మీ నోటితో నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించమని చెప్పి అడిగితే చాలు, నా హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తే చాలు, ఆయన నీ హృదయంలోకి వస్తాడు. అప్పుడు నువ్వు క్రైస్తవుడిగా మారుతావు, క్రైస్తవురాలుగా మారుతావు అని చెప్తున్నప్పుడు నేనెందుకు మారాలి అని చెప్పి లేవబోతుంటే ఒక వెలుగు వచ్చి గట్టిగా నన్ను తాకిందండి. ఆ వెలుగు నన్ను తాకగానే భయంకరంగా ఏడుస్తున్నాను. నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, 16-17 సంవత్సరాలు ఉంటాయేమో. ఇంకా భయంకరంగా ఏడుస్తున్నాను. నా తప్పిదాలు, నేను ఏదో అంటే నరహత్యలు దొంగతనాలు చేయకపోయినా నేను చేసిన చిన్న చిన్న తప్పిదాలు అవన్నీ నా కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. నేను పరుగులు పెట్టి అంటున్నాను కదా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అనే విషయం నాకు అర్థమైంది. ఆ దేవుడు నాకు కావాలి, ఆ దేవుడిని నేను నా హృదయంలోకి ఆహ్వానిస్తాను, నా తప్పులు నేను క్షమించమని చెప్పి వేడుకుంటానని చెప్పి పరుగులు పెట్టి వెళ్ళి ఆ రాత్రి ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరించాను. ఎప్పుడైతే నేను నా నోటితో ప్రభువుని ఆయన ఒప్పుకున్నానో, ఎప్పుడైతే నా పాపాలు క్షమించమని చెప్పి బహిరంగంగా ప్రభువుని నేను అంగీకరించానో, ప్రభు నా హృదయంలోకి వచ్చాడు, నా జీవితంలోకి వచ్చాడు, నేను రక్షణ పొందుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దైవ మార్గంలోకి వచ్చాను. మరి ఆ విధంగా వచ్చిన తర్వాత మా అక్క మా అమ్మగారు చాలా ఏడుస్తున్నారు. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పి మేము అనుకున్నాము, మా ప్రార్థన దేవుడు విన్నాడని చెప్పి ముగ్గురం ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు కూటం అంటే ఏంటో తెలిసింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము ముగ్గురం ఇంటికి బయలుదేరాం. ఇంటికి బయలుదేరుతూ ఉంటే సడన్గా నేను అన్నాను కదా, నేను ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఇప్పుడు క్రిస్టియన్ అన్నాను. అయితే మా అమ్మగారు నా వైపు చూస్తూ, అయితే ఏంటి ఇప్పుడు అన్నారు. ఏంటంటే క్రిస్టియన్ అంటే ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి అన్నాను. అనగానే మా అమ్మగారు అన్నారు, నీదంతా ఉడుకు రక్తం, ఇప్పుడు మొన్నటిదాకా యేసుప్రభు దేవుడు కాదన్నావు, ఇప్పుడేమో యేసుప్రభు దేవుడు అంటున్నావు, చర్చికి ఎలాగ వెళ్తాము అని అడిగారు. అప్పుడు నేనేమన్నానంటే, ఎందుకు వెళ్ళలేము, చర్చికి వెళ్దాం అన్నాను. మీ నాన్నగారికి ఇష్టం లేదు కదా చర్చికి ఎలా వెళ్తామంటే, నేనేం చెప్పాను కదా మీకు బయట వింటూ ఉంటాం కదా, ఐడియా ఏం చేస్తుంది అంటే జీవితాన్ని మార్చేస్తుంది. కానీ నాకు ఇవ్వబడిన ఐడియా నా బుర్రకి ఎలా తట్టిందో కానీ పరిశుద్ధాత్ముడే ఐడియా నాలో పెట్టాడని చెప్పి నిశ్చయంగా నమ్ముతాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో వాళ్ళకి చాలా నచ్చింది. ఆ ఆదివారం నుండి మేము చర్చికి వెళ్ళటం మొదలు పెట్టాం. మేము చర్చికి వెళ్ళిన తర్వాత విపరీతమైన సంతోషం. మరి ఎలాంటి సంతోషం అంటే, మరి రాస్తాడు కదా, నీ వాక్యం తేనె కంటే జుంటి తేనె దారుల కంటే మధురమైందని రాశాడే దావీదు భక్తుడు. మరి నిజంగా ఆ వాక్యం వింటుంటే మాకు ఎంత సంతోషంగా ఉండేదంటే, ఎంత తృప్తిగా ఉండేదంటే చెప్పలేను నేను. మరి ఆ దేవుని యొక్క ప్రేమని వివరిస్తూ ఉంటే మా హృదయాలు పొంగిపోయాయి. ఈ లోపుగా నాకు ఎంసెట్లో మరి 588 ర్యాంక్ వచ్చింది. నాకు ఓపెన్ కాంపిటీషన్లో సీట్ వచ్చింది. మా అక్కకి ఎంఏ ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చింది, తనకి సీట్ వచ్చింది. మేమిద్దరం చదువులతో బిజీ అయిపోయాం. కానీ మాకు చదువుల కన్నా కూడా ఎక్కువగా మేము దేవుడితో గడపడానికి ఇష్టపడేవాళ్ళం. కాలేజ్కి వెళ్ళి మా అక్క యూనివర్సిటీకి వెళ్ళి వచ్చేది, నేను మెడికల్ కాలేజ్కి వెళ్ళి వచ్చేదాన్ని. ఏం జరిగేదంటే, వచ్చిన తర్వాత మేము ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన ఎలాగంటే గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళం. నాకెప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ అంటే
చాలా అంటే ఇతరులు నాకన్నా ముందు దాటి వెళ్ళిపోకూడదు అని చెప్పి ఆ, అటువంటి విధానం నాలో ఉండేదన్నమాట. ఇప్పటికీ ఉంది అది. అయితే నేను ఏమనేదానంటే, మా అక్క నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు అనేదాన్ని. మా అక్క అనేది నీకెందుకు అన్నప్పుడు, కాదు కాదు నాకు తెలియాలి ఎంతసేపు చేసావు. ఒకవేళ ఆ అమ్మాయి 3 గంటలు అందనుకోండి, అలారం పెట్టుకొని 3 గంటల 5 నిమిషాలు ప్రార్థన చేసేదాన్ని. నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివావు, నీకెందుకు అమ్మాయి ఎన్ని అధ్యాయాలు చదివితే, కాదు 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 కదా నాకు తెలియాలి అని చెప్పి ఒకవేళ అమ్మాయి 20 అధ్యాయాలు చదివితే 20 అధ్యాయాలు ఒక వచనం అన్నా ఎక్కువ చదివేదాన్ని. ఈ విధంగా పోటీ పోటీగా ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం మేము. అయితే మేము వెళ్ళిన సంఘంలో మమ్మల్ని చాలా ప్రేమించేవారు, వాక్యం బాగుండేది. కాకపోతే ఏంటంటే ఆ దైవజనులు చాలా పెద్ద అంతర్జాతీయ సువార్థికులు. ఆయన ఎక్కువగా మందిరంలో ఉండేవారు కాదు, వేరే వేరే పాస్టర్స్ పెట్టేవారు. అయితే ఒక రోజు ఏమైందంటే, మా అక్క చాలా భక్తిపరురాలు, వాక్యం బాగా చదువుతూ ఉండేది. ఇప్పుడు నాకన్నా ఎక్కువగా చెప్పాలంటే నేను పోటీ కోసం చదివేదాన్ని, మా అక్క భక్తితో చదివేది. ఉన్నమాట చెప్పాలి కదా. అయితే ఆ విధంగా చదువుతూ మరి మా అక్క ఒక రోజు, నేను కాలేజ్ నుంచి రాగానే నా దగ్గరకు వచ్చి అంది కదా, శాంతి నాకు ఒక డౌట్ వచ్చింది బైబిల్లో అంది. నేను అన్నాను, బైబిల్లో కూడా డౌట్స్ వస్తాయా అన్నాను. కాదు 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 ఇది చాలా జెన్యూన్ డౌట్, నాకు డౌట్ వచ్చింది ఎందుకు అంది. ఏంటి అన్నాను. అంటే అప్పుడు ఆ అమ్మాయి అంది కదా, మరి యేసు ప్రభు ప్రేమమయుడు అని చెప్తారు కదా, మరి అంజూరపు చెట్టును చూసి ఎందుకు ప్రభు శపించాడు, ఆయన శాపాలు పెట్టకూడదు కదా అని చెప్పి అడిగింది. అంటే నాకు కూడా చాలా, అవును నిజమే కదా, యేసు ప్రభు మరి ప్రేమమయుడు అంటారు కదా, ఎందుకు శపించాడు, ఫలాలు లేకపోతే శపించాలా, ఆయన శాపాలు పెట్టడం ఏంటి అని చెప్పి నాకు కూడా అనిపించింది. సరే ఇద్దరం కలిసి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇలాగే మీరు నమ్మరు, అమాయకంగా నిజంగా మాకు తెలియకే మేమేమని అడిగామంటే, పాస్టర్ గారు యేసు ప్రభు ప్రేమమయుడు అంటారు కదా, మరి శాపాలు పెట్టొచ్చా, అంజూరపు చెట్టును చూసి యేసు ప్రభు వారు ఎందుకు శపించారు అని చెప్పి అడిగాం. అడిగితే ఆయన కాసేపు ఆలోచించాను అన్నారు కదా, అయినా మీరు ఏందమ్మా దేవుని చిత్తాన్ని మీరు ప్రశ్నించకూడదు అన్నాడు. అనేటప్పటికీ మనమేం దేవుని చిత్తాన్ని ప్రశ్నిస్తున్నాం, అక్కడ రాసిన దానికి ఏంటి వివరణ అని చెప్పి అడిగాం, అంతే కదా అనుకున్నాం మేమిద్దరం. నేను చాలా కొంచెం ఫాస్ట్ పర్సన్, నేను వస్తూ అన్నాను కదా మా అక్కతో, ఈ పాస్టర్ గారికి ఏం తెలియదే బాబు, అందుకనే నాకు చెప్పాడు అన్నాను. అమ్మో పాస్టర్లు అలా అనకూడదు అంది మా అక్క. వచ్చేసిన తర్వాత మళ్ళీ అలా కొన్ని రోజులు ఇలాగే పోటీగా ప్రార్థన, బైబిల్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మందిరానికి వెళ్తున్నాం. ఒక రోజు నేను ఇంటికి వచ్చినప్పటికీ మా అక్క మళ్ళీ వచ్చి, బైబిల్లో నాకు డౌట్ వచ్చింది అంది. అసలు నాకేం డౌట్ రాదు కదా, నీకెందుకు డౌట్ వచ్చింది, ఏంటి ఆ డౌట్ అన్నప్పుడు మా అక్క అంది కదా, మరి నేను అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2 అధ్యాయాలు చదువుతున్నప్పుడు నాకు చాలా డౌట్ వచ్చేసాయండి. ఏంటి అన్నాను. అక్కడ ఏమని రాయబడిందంటే, వారు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానం కోసం మేడగదిలో వారు కనిపెట్టారని, ఆ విధంగా వారు కనిపెట్టినప్పుడు అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి వారి మీద వ్రాలినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఉంది కదా, ఇదేంటి అని అడిగినప్పుడు నేనన్నాను, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు, నన్ను అడుగుతావు ఏంటి బాబు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి అన్నాను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. పాస్టర్ గారు ఇలా ఉందేంటండి బైబిల్లో అని అడిగాం మేము. ఏమి అలా ఆ మాటే అడిగాం. అడగగానే ఆయనకు చాలా కోపం వచ్చేసింది. ఆయన ఏమన్నారంటే, ఏందమ్మా గిట్లా అడుగుతారు మీరు, ఏంది అసలు ఈ పెంతికోస్తోళ్ళని ఉంటారమ్మా, వాళ్ళకి ఒక్కొక్కసారి ఇమోషన్ ఎక్కువైపోతుంది, ఇమోషన్ ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు డామ్ 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 డుష్ అంటారమ్మా అని చెప్పాడు ఆయన. చెప్పేటప్పటికి అసలు నీరు కారిపోయి ఇంకేం మాట్లాడకుండా బయలుదేరి వచ్చేసిన తర్వాత నేను అన్నాను, ఏంటి అసలు ఇది, పెంతికోస్తు అంటారు, లోతర్న్ అంటారు, సిఎస్ఐ అంటారు, బ్యాప్టిస్ట్ అంటారు, ఏంటిదంతా అసలు దేవుడు ఒక్కడే అని చెప్తున్నారు కదా, ఇన్ని రకాల వ్యవహారాలు ఏంటి, పెంతికోస్తు డామ్ అలేలా ఉంటే బైబిల్లో ఇది ఎందుకు రాయబడింది అని చెప్పి, నేను అసలు ఇక చర్చికి రాను, నేను మామూలుగా యేసుప్రభు దేవుడు కనుక ప్రార్థన చేసుకుంటాను, నాకు ఇలాంటివన్నీ ఏమి ఇష్టం ఉండదని చెప్పి మా అక్కతో చాలా బాధించాను. అప్పుడు మా అక్క అంది కదా, మనం ఏం బాధపడద్దు, దేవుడు మన సత్యంలో నడిపిస్తాడు అని చెప్పింది. మేము ఏ చర్చికి అయితే వెళ్తున్నాం ఆ చర్చి మేము మానేసాం. ఎందుకంటే మేము ఆత్మీయ ఆకలితో అలమటించిపోతా ఉంటే మేము అడిగిన వాటికి సమాధానం దొరకట్లేదు అనే బాధ మాకు ఎక్కువైపోయింది. అయితే ఆ చర్చిలో కొంతమంది మా దగ్గర బయలుదేరి వచ్చి ఏమన్నారంటే, ఏంటి మీరు చర్చి మానేశారు, మీ పెళ్ళిళ్ళు ఎవరు చేస్తాడు, మీ సమాధులు ఎవరు చేస్తారని చెప్పి అడిగారు. మాకు ఆ పెళ్లిళ్ళ గురించి సమాధుల గురించి మాకేం తెలియదు అసలు. మేము ఒక్కటే, నిజమైన దేవుడు ఎవరో
ఆ అన్వేషణలో నిజమైన దేవుణ్ణి కనుగొన్నాం, నిజమైన దేవుణ్ణి ఆరాధించాలనే తపనతో ఉన్నాం, దేవుని వాక్యాన్ని మరి బాగా తెలుసుకోవాలనే ఆశతో ఉన్నాం తప్ప మాకు పెళ్లిళ్ళు ఎవరు చేస్తారు, లేకపోతే మాకు సమాధులు ఎవరు చేస్తారు, అసలు ఆ సమాధాలు చేయాలని కానీ పెళ్లి వాళ్లే చేయాలనే విషయం కూడా మాకు తెలియదు. మొత్తానికి మేము అలా బాధపడుతున్న సమయంలో ఏ క్రైస్తవ సహోదరి అయితే ఒకానొక సమయంలో ఒక పాస్టర్ గారు మా ఇంటికి పంపించిందో, ఆ సహోదరితో మా అమ్మగారి విషయాలు చెప్పినప్పుడు ప్రతి వారం మా ఇంటికి మరి పాస్టర్ గారు వచ్చేవారు. ఎవరో ఒక పాస్టర్ గారిని తీసుకొస్తే మేము ఏం చేసేవాళ్ళం అంటే చక్కగా వాక్యం చెప్పించుకుని వినేవాళ్ళం. తర్వాత మరి దైవజనుడికి శ్రేష్టమైన పదార్థాలన్నింటిలో భాగాలు ఇవ్వాలని చెప్పి మా అక్క వంటల పుస్తకాలు కొనుక్కొని, పాప తను చిన్నదే ఎంఏ చదువుతుంది, మరి ఆ వంటలన్నీ అవన్నీ ప్రతి వారం ఏదో కొత్త వంటకం చేసి పెట్టేది. తర్వాత మంచి కానుక ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత స్టార్ట్ అయ్యేది అనమాట క్వశ్చన్ అవర్. బైబిల్లో మాకు వచ్చిన డౌట్స్ అన్ని పాస్టర్స్ అడుగుతూ ఉండేవాళ్ళం. ఒక 3-4 వారాలు అయిపోయిన తర్వాత ఆంటీ గారు కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చారు. ఆంటీ ఈ వారం ఏ పాస్టర్ గారు వస్తారు అని అంటే ఆవిడ అన్నారు కదా, మీ ఇంటికి ఏ పాస్టర్ గారు రారు కొడుకు, ఎందుకంటే మీరు ప్రశ్నల బాణాలు సంధిస్తున్నారంట, వాళ్ళు ఎవరికి నచ్చట్లేదు అని చెప్పింది. చెప్పేటప్పటికి నాకు చాలా కోపం వచ్చింది. ఏంటి అసలు పాస్టర్లు రాకపోవడం ఏంటి, వాళ్ళకి చెప్పలేరా మనం అడిగిన దానికి, అందుకే రావట్లేదు అది అన్నప్పుడు మా అక్క నువ్వు అలా ఆవేశపడకూడదు, మనం ప్రార్థన చేద్దామని చెప్పి ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేసాం. ప్రభువా, మేమేమన్నా అడిగామా, మాకు వాక్యంలో సత్యం తెలుసుకోవాలి, లోతు తెలుసుకోవాలని ఉంది కదా, మరి ఆ లోతు తెలుసుకోవాలంటే మాకు వివరించే వాళ్ళు లేకపోతే ఎలాగా, మరి నువ్వు ఎవరిని పంపిస్తావు, మేము ఎలా తెలుసుకోవాలి సత్యాన్ని అని చెప్పి మరి ఆ విధంగా మేము అడుగుతున్నప్పుడు మరి మా అక్క ఏమని చెప్పిందంటే మనం పరిశుద్ధాత్ముని వేడుకోవాలి, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యాలు నడిపిస్తాడని చెప్పింది. ఆ చెప్పినప్పుడు మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. కొన్ని వారాలు అయ్యాక మరి ఆ తల్లిగారు ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చారు. ఆయన చూస్తేనే భయం వేసింది. మరి ఆయన ఒకలాగా మొత్తం స్ఫోటక మచ్చలు, ఆయన చూస్తేనే భయంకరంగా ఉన్నాడు. పైగా ఆయన భాష అంతా కూడా విద్య లేని పామరుడు అని చెప్పి ఆయన మాటల ద్వారా అర్థమైంది. ఆయన తీసుకొచ్చిన తర్వాత మరి ఇలాగే మరి మేము వాక్యం చెప్పించుకున్నాం, చాలా బాగా చెప్పారు, భోజనం పెట్టాం, మంచి కానుకిచ్చాం. ఆ తర్వాత క్వశ్చన్ అవర్ ప్రారంభించాం. ఇంకా ఎన్ని ప్రశ్నలు అడిగాము, ప్రతి ప్రశ్నకి కూడా మరి నిజంగా మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ చదివిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో నాకు తెలియదు, కానీ విద్య లేని పామరుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండిన ఆ గొప్ప దైవజనుడు మేము అడిగిన ప్రతి ప్రశ్నకి మరి సమాధానం ఇచ్చారు. అలా సమాధానం ఇచ్చినప్పుడు మాకేమనిపించిందో తెలుసా, ఇదివరకు అనేవారు టైఫాయిడ్ వల్ల లంకణాలు జరిగి తిండి తిప్పలేక ఎన్నో రోజుల నుంచి మరి నిజంగా ఆకలితో అలమటించిపోతూ ఉన్న సమయంలో నిజంగా దైవజనుడు చెప్పిన వాక్యం ఎలా ఉందంటే అది నిజంగా మమ్మల్ని ఎంతగా తృప్తిపరిచిందంటే నేను చెప్పలేను. మంచి విందు భోజనం పెట్టినట్టుగా వాక్యం మమ్మల్ని తృప్తిపరిచినప్పుడు వెంటనే మేమిద్దరం కళ్ళనీళ్ళు పెట్టుకుని అన్నాం కదా, పాస్టర్ గారు మేము వెళ్ళే చోట మాకు ఇలాంటివి చెప్పరండి, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కదా, మరి మేము ఎక్కడ దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి అడిగినప్పుడు ఆయన అన్నారు కదా, అమ్మ మరి దేవుని చిత్తమైతే మీకు ఇష్టమైతే మీ ఇంట్లో నేను ఆరాధన ప్రారంభిస్తానమ్మా, 3 దినాలు ఉపవాసం ఉందామని చెప్పన్నారు. అన్నప్పుడు మేము సంతోషంతో గంతులు వేస్తున్నాము. పాస్టర్ గారు వెళ్ళిపోయారు. వెంటనే మా అమ్మగారు అన్నారు కదా, ఏంటి మీరు సంతోషంతో గంతులు వేస్తున్నారు, తమాషా అనుకుంటున్నారా, మీరు ఇదేంటి ఆలయం పెట్టమంటే ఆయన మీకు ఆలస్యం ఏంటి, మారుమనసు పొందారు కదా, బాప్తిజం తీసుకోమంటారు, బాప్తిజం తీసుకున్న తర్వాత క్రైస్తవ పెళ్లిళ్ళు చేసుకోమంటారు, మన వాళ్ళెవ్వరూ యేసు ప్రభువుని నమ్ముకోలేదు కదా, చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, అస్సలు వద్దు, నేను ఎలాగైతే రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నానో మీరు కూడా అలాగే ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు మా అక్క నేను అస్సలు ఒప్పుకోలేదు. మా అక్క ఒక మాట అంది. మా అమ్మగారు అన్నారు, అమ్మో మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు. మా అక్క ఏమందంటే, అమ్మ మాకు పరలోకమే ముఖ్యం, పెళ్లి కాకపోతే ఏంటి, ఇప్పుడు పరలోక రాజ్యం కావాలి మాకు, దాన్ని మించింది ఏదీ లేదు, నువ్వు బంధువుల గురించి ఆలోచించకు, బంధువులు మనకి విమోచన అనుగ్రహించలేదు, మన కోసం ప్రాణం పెట్టలేదు, వాళ్ళు ఏం చేస్తారు, మహా అయితే ఆస్తిపాస్తులు ఇవ్వరు, లేకపోతే మన వెలివేసేస్తారు, మన మీద ముద్ర వేస్తారు, అయినా పర్వాలేదు మేము ప్రభు కొరకే నిలబడతామమ్మా అని చెప్పినప్పుడు మా అమ్మగారు చాలా ఆందోళన పడి ఏమొద్దు అనేవారు. అయినా సరే మేమిద్దరం బాగా ప్రార్థన చేసుకునేవాళ్ళం. నాకంత భక్తి లేకపోయినా మా అక్క యొక్క భక్తిని బట్టి నేను కూడా తనతో పాటు ఏకీపించి తను ఏమంటే అది అనేదాన్ని. అలాగా మేము ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి ఏం జరిగిందంటే ఒకరోజు ఇదేంటి మేము అలా ప్రార్థన చేస్తూ ఉండగా మా అమ్మగారు మరి ఒక చర్చికి తీసుకెళ్లారు. ఆ చర్చికి తీసుకెళ్తే ఆ చర్చిలో
ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారంటే, పిరికివారు పరలోక రాజ్యానికి వారసుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇదే చెప్పమంటున్నారు అని చెప్పి వాక్యం చెప్తున్నారు. వెంటనే నేను మా అక్క అన్నాం కదా, అమ్మ నీకోసమే ఈ వాక్యం అంటే, మా అమ్మగారు అన్నారు, బోల్డ్ మంది వచ్చారు కదా, నా కోసమేనా వాక్యం, ఏం కాదన్నారు. అన్న తర్వాత మేము వచ్చేసి మళ్ళీ మేమిద్దరం చాలా ప్రార్థన చేస్తున్నాం. అమ్మతో మాట్లాడుతండి, మరి ఇంటికి ఆలయం వస్తుందంటే వద్దంటుంది మా అమ్మ అని చెప్పి. మా అమ్మని నేనైతే అడిగాను, అమ్మ మరి నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి నమ్ముకున్నానని బాధపడుతుంటే, మరి దేవుడు మమ్మల్ని రక్షణలోకి నడిపించాడు, మరి మందిరానికి వెళ్ళలేకపోయాను అనుకున్నావు, మరి మందిరానికి వెళ్ళగలుగుతున్నాం కదా, ఇప్పుడు మందిరమే మన ఇంటికి వస్తానంటే ఎందుకు వద్దంటున్నావమ్మా అని చెప్పి అడిగినప్పుడు మా అమ్మగారు, మీరు ఉడుకు రక్తం, మీరు మాట్లాడకండి, రహస్యంగా ప్రార్థన చేసుకుందాం, ఏమొద్దు ఇవన్నీ అన్నారు మా అమ్మగారు. అన్నప్పుడు చాలా భారంగా ప్రార్థన చేశాము. ఆ రోజు డిసెంబర్ 31 రాత్రి మరి చాలా ఆందోళనగా ఉంది. మరి ఆలయానికి వెళ్ళకపోతే ఎలాగా, అందుకని ఏదో ఒక చర్చికి వెళ్ళాలని చెప్పి ఒక చర్చికి వెళ్ళాం. ఒక చర్చికి వెళ్ళిన తర్వాత వాచ్ నైట్ సర్వీస్ జరుగుతుంది. ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి అయిపోయింది, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసిన తర్వాత ముగింపు మళ్ళా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో సడన్ గా ఒక పెద్ద స్వరంతో ఏదో భాషలో ఒక ఆవిడ మాట్లాడుతున్నారు. ఆ భాష ఏంటో మేము ఎప్పుడు వినలా. తర్వాత ఆ మందిరానికి కూడా మేము వెళ్ళటం మొదటిసారి. ఆ భాష ఎంత దూరం అంటే, మన ఇల్లు ఒకవేళ మూల ఉంటే మెయిన్ రోడ్ వరకు వినపడుతుంది ఆ స్వరం. ఆ భాషలో మాట్లాడిన తర్వాత మేము తుళ్ళి పడిపోయి, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా నా రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. అలా ఆ భాషలో మాట్లాడుతూ ఆ తర్వాత ఆమె ఏమందంటే, నా కుమారి ఝాన్సీ మునికోలకు ఎదురు తన్నకు, నా వాక్యం వైపు చూచి నడువు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి ఆమె చెప్తుంటే మేము తుల్లిపడిపోయాం, మొక్కమొక్కలు చూసుకుంటున్నాం. ఝాన్సీ ఎవరు, మా అమ్మ పేరు ఝాన్సీ ఎవరు అని చెప్పి మేము చూసుకుంటుంటే ఇంకా మాకేం అర్థం కాల. మా అమ్మ చాలా నీరు కారినట్టు అయిపోయిన తర్వాత ఇంకా ప్రార్థన అయిపోయింది, లేచి బయటకు వస్తుంటే మా అమ్మగారు అన్నారు, నాతోనే దేవుడు మాట్లాడారమ్మా, నాతోనే దేవుడు మాట్లాడారు, ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దామమ్మా, మన ఇంట్లో ఆలయం ప్రారంభించుకుందాం అన్నారు. ఎంత సంతోషించామంటే ఇక చెప్పలేమన్నమాట. ఇంకా యెషయా గ్రంథంలో అంటాడు కదా, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం. మీరు హిందువులా అని అడిగితే నేను లేదండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పాను. అప్పుడు ఆవిడ నన్ను మాట అన్నారు, అలాగా అమ్మా, అంటే మీరు హిందువుల్లో నటిస్తున్నారు, చర్చికి వచ్చి క్రైస్తవులు నటిస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారమ్మా, లోకాన్ని మోసం చేస్తున్నారా, దేవుణ్ణి మోసం చేస్తున్నారా అని అడిగిందంట ఆవిడ. ఈ మాట మా అమ్మ ఇంటికి వచ్చి మా అక్కతో చెప్పగానే మా అక్క వెంటనే బొట్టు తీసేసింది. మా అక్క బొట్టు తీసేస్తే 21 సంవత్సరాల యవ్వనస్తురాలు, వివాహం కాలేదు, భవిష్యత్తు ఏంటో భయం లేకుండా దేవుడి మీద అచంచలమైన విశ్వాసంతో అంత పౌరుషంగా తీసేస్తే నేనెందుకు తీయకూడదని చెప్పి మా అమ్మగారు కూడా బొట్టు తీస్తారంట. ఈ మాటలు వినగానే నేను తీసి పాడేశాను. ఎందుకంటే దేవుడి కంటే నాకు ఏది ఎక్కువ అనిపించను ఆ సమయంలో. ఈ సమయంలో కూడా అలాగే ఉంటాను నేను. అది తీసి పాడేసిన తర్వాత బాప్తిజాలు తీసుకున్నాం. మా ఇంట్లో ఆరాధన ప్రారంభమైంది. ఈ లోపుగా ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, మా నాన్నగారు కూడా యేసుప్రభుని నమ్ముకున్నారు. అది చెప్పబడుతుంది. దేవుని చిత్తమైతే మరి నేను చెప్తాను. మొత్తానికి మేము నలుగురం యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మరి ఇంకా వివాహాల విషయం వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది. ఎందుకంటే మరి ఎవరిని వివాహం చేసుకోవాలి ఏంటి, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళనే చేసుకోవాలని తీర్మానం చేసుకున్నాం. అయితే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి మన సమాజం చాలా భయంకరంగా ఆనాటికి ఈనాటికి కూడా ఉంది. మనకి మతపరమైన విభేదాలు, కులపరమైన విభేదాలు, ఇవన్నీ కూడా సమాజం నిండిపోయి సమాజం అంతా కుళ్ళిపోతుంది. మరి ఇట్లా మేము ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏ కులంలో వాళ్ళు చేసుకోవాలి, ఏ మతంలో వాళ్ళు చేసుకోవాలి, పెద్ద క్వశ్చన్ మార్క్ అది. ఈ విధంగా జరుగుతున్న సమయంలో మేమిద్దరం ఒక మాట చెప్పాం. మేమేమన్నామంటే, మేము యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళనే చేసుకుంటాం, ఒకవేళ అలాంటి వాళ్ళు దొరకకపోతే మేము పెళ్లి చేసుకోమని చెప్పేసాం. చెప్తే మొత్తానికి ఇలా జరుగుతున్న సమయంలో మా బంధువుల్లో ఒకరు గుజరాత్లో ఆ అబ్బాయికి 7 గోల్డ్ మెడల్స్ అంట, వాళ్ళ సంబంధం తీసుకొని వచ్చినప్పుడు మరి మా అమ్మగారు చాలా భయపడిపోయారు. మా అమ్మగారు చాలా భయపడిపోయి ఏం చెప్పాలో అర్థం కావట్లేదంటే నేను ఏం చెప్పానంటే, ఏం చెప్పను అన్నారు మా అమ్మగారు. ఏం చెప్తావు, మా పిల్లలు యేసుప్రభుని నమ్ముకున్నారు, బాప్తిజం పొందారు, బొట్టు పెట్టుకోరు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని చెప్తారు, సత్యం చెప్పడానికి అసలు మనకు భయం ఎందుకు,
ఎవరికి భయపడాలి? మనం జీవం గల దేవుడికి మాత్రమే మనం భయపడాలి. చెప్పే అలాగే అన్నాను నేను. అన్నప్పుడు నేను చెప్పినంత పౌరుషంగా మరి మా అమ్మగారు చెప్పలేదు, కానీ చాలా సాఫ్ట్గా చెప్పారు. అయ్యా, మరి మా పిల్లలు ఇలాగా బాప్తిజాలు తీసుకున్నారు, మేము ప్రభువుని నమ్ముకున్నాం అంటే ఆయనకు చాలా కోపం వచ్చేసింది. ఒక వరలో 2 కత్తులు ఎమ్ముడతాయా? మా వాడు పొద్దున్న లేస్తే వేరే విధానంలో ఉంటాడు, మరి మీ పిల్లలు ప్రార్థన చేయడం ఏంటి, అసలు ఇదేంటి మీకు పిచ్చి అని చెప్పి ఆయన గుజరాత్ నుంచి వచ్చిన ఆయన చాలా కోపంగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి మా నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి, ఎన్నో యూనివర్సిటీస్, ఎన్నో రోడ్స్ అవి కట్టిన, రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో చాలా పెద్ద ఇంజనీర్ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఏమని చెప్పారంటే, మీ పెద్ద కొడుకు, మీ పెద్ద కోళ్ళు, పిల్లలందరూ కూడా మతంలో దిగిపోయారు, పూర్తిగా చెడిపోయారు, ఇంకా వాళ్ళని బాగు చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు, వాళ్ళకి ఎప్పటికీ ఇంకా పెళ్ళిళ్ళు కావని చెప్పి ఒక తీర్మానం చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మా తాతయ్య గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన 92 ఏళ్ళ వయసు వరకు కూడా షేక్స్పియర్ నావల్స్ చదివేవారు. ఇప్పుడు లేరులేండి, ఆయన చనిపోయారు. చాలా స్టాంచ్ ఆర్థడాక్స్ హిందూ ఆయన. కానీ ఆయన ఉత్తరాలు రాసేవారు మా డాడీకి. ఏమని రాసేవారంటే ఇంగ్లీష్లోనే రాసేవారు. మీకు తెలుగులో చెప్తున్నాను. 5 అడుగులు 4 అంగుళాలు ఎత్తున్న మీ అధికంగా విద్యని అభ్యసించిన మీ కూతుళ్ళు ఇద్దరు ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? నా మనవరాళ్ళు పెళ్లి నేను బతికుండగా చూడగలనా అని చెప్పి ఇలా రకరకాలుగా ఉత్తరాలు రాసేవారు. రాస్తూ ఉంటే మా నాన్నగారు చాలా బాధపడిపోయేవారు, మా అమ్మగారు చాలా బాధపడిపోయేవారు. కానీ మేమిద్దరం మాత్రం ఒకే ధైర్యంతో ఉన్నాం. పరలోక రాజ్యం ఉంటే చాలు, పెళ్ళి అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి అని చెప్పి. ఇంకా మా నాన్నగారి కుటుంబం అంతా చాలా మంచివాళ్ళు. కానీ బంధువుల్లో కొంతమంది చెంచాలు ఉంటారు కదా, వాళ్ళు ఆస్తి ఇవ్వద్దండి రాఘవయ్య గారు, అలా చేయొద్దండి, ఇలా చేయొద్దండి అంటే మరి ఎవరో వచ్చి మాకు చెప్పారనమాట. పెద్ద కొడుకు ఇలా చేయడం ఏమన్నా బాగుందా, మతంలో దిగిపోవడం ఏంటి, అసలు ఆస్తులు ఇవ్వరు, అంతస్తులు ఇవ్వరు అని చెప్పినప్పుడు మేమిద్దరం ఏం చెప్పామంటే మా డాడీకి, ఆయన మరి కొత్తగా నమ్ముకున్నారు కదా, తను ప్రేమించే వారిని ప్రభు ఆస్తికర్తలుగా చేస్తాడు, ఇవ్వకపోతే ఏమైంది, నేను డాక్టర్ని కదా, కష్టపడి సంపాదిస్తాను, అక్కడ కూడా నేనే చూసుకుంటాను, కావాలంటే లెక్చరర్ జాబ్ చేస్తుంది, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టం అని చెప్పి ఆ విధంగా చెప్పాం. చెప్తే మొత్తానికి దేవుని కృపను బట్టి ఈ లోపుగా మా బంధువులు లెక్కలేస్తున్నారు. ఏంటంటే మా అక్క వయసు 24 వచ్చేసాయి, ఇంకొచ్చే సంవత్సరం 25 వచ్చేస్తుంది, ఈ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు, 21 పెళ్లి కాల, 22 పెళ్లి కాల, 23 ఏంటండీళ్ళు ఇలా పెళ్లి కాలేదని చెప్పి బాధపడాల్సింది మేము కదా, వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు అలా బాధపడుతున్న సమయంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. మరి ఒక మంచి సంబంధం, ఒక మా దానిలోనే సీనియర్ డాక్టర్ ఒక అమ్మాయి మా అక్క కోసం ఒక మంచి సంబంధం తీసుకొస్తే మరి ఇప్పుడంటే మా బావగారు, అప్పుడు ఆయన డాక్టర్ ఎండిఎస్ చేశారు ఆయన, ఆ సంబంధం తీసుకొని వచ్చింది, మంచి కుటుంబం, మంచి సంబంధం అని చెప్పినప్పుడు మేము ధైర్యం చేసాం. మా అమ్మగారు మా నాన్నగారు కొంచెం అన్నిటికీ భయపడేవారు. ఏమనంటే, అమ్మో క్రిస్టియన్ మ్యారేజ్ కదా, అందరు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఎలా చేద్దాం అంటే మేమిద్దరం అనేవారం, ఎలా చేయడం ఏంటి, ప్రార్థన చేసుకుని చేసేయడమే అంటే ప్రతిదానికి భయపడేవారు. తాతయ్య గారు ఏమనుకుంటారో, ఆయన పేరు వేయొచ్చో లేదో, ఆయన పేరు వేయకపోతే ఏమంటారో, ఆయన పేరు వేస్తే ఏమంటారో ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు. ఇంకా మాకు మేమే ప్రార్థన చేసుకుని మొత్తానికి సిద్ధపడిపోయాం వివాహానికి. మొట్టమొదటి క్రైస్తవ వివాహం మా కుటుంబాల్లో. అయితే మరి నేను చెప్పాను కదా, బంధువులందరూ మంచి వాళ్ళే, కానీ వాళ్ళ దగ్గరికి కార్డ్స్ పట్టుకెళ్ళినప్పుడు అందరూ ఆ కార్డ్ తీసుకున్నప్పుడు మా నాన్నగారు చెప్పారు. ఎలా పెట్టారంటే, మొఖాలందరూ పెళ్లి కార్డు చూసినప్పుడు సంతోషం కన్నా సమాధి కార్యక్రమానికి మనం పిలిచినప్పుడు, లేకపోతే దినం కార్డు వస్తుంది కదా, ఆ దినం కార్డు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాధగా పెడతారో ముఖం, అలా ఒక్కొక్కళ్ళు, అబ్బాయి ఏంటి ఎంత పని చేసావు, నువ్వు దిగావు, మతంలో పిల్లల్ని కూడా దింపావేంటి అని ప్రతి ఒక్కళ్ళు సంతోషం వ్యక్తం చేయడానికి బదులుగా విచారం వ్యక్తం చేశారంట. దేవునికి స్తోత్రం కలుగు కాక. అందరూ పాపం చాలా బాధపడిపోయారు. వీళ్ళకి ఏదో పిచ్చి పట్టింది, హైదరాబాద్లో ఇంత చదువులు చదివి వీళ్ళు ఎందుకు ఇలా మతంలో దిగిపోయారని చెప్పి. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, చికటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటల నుండి దేవుడు మమ్మల్ని పైకి లేవనెత్తి మా పాదాలు బండపై నిలిపి మమ్మల్ని స్థిరపరిచాడు, మా కోసం పరలోక రాజ్యాన్ని నిశ్చయంగా సిద్ధపరిచి ఉంచాడు, గొప్ప రక్షణ భాగ్యం మాకు ఇచ్చాడు. కానీ వాళ్ళకి అది అర్థం కాదు కదా, వాళ్ళందరూ చాలా బాధపడిపోయారు. మొట్టమొదటి క్రైస్తవ వివాహం. మరి ఎవ్వరు కూడా హైదరాబాద్ రావడానికి కానీ, లేకపోతే ఆ వివాహానికి ఎలా సిద్ధపడుతున్నారని కానీ, ఏమన్నా హెల్ప్ చేయాలని కానీ ఎవ్వరు మమ్మల్ని అడగలేదంటే వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి ప్రేమ లేదని నేను అన్ను, కానీ వాళ్ళందరూ అభ్యంతర పడుతున్నారు, బాధపడుతున్నారు. ఎవ్వరూ మరి మాతో
అంటే సహకరించాలని చెప్పి కూడా బహుశా ఎవరు అనుకోలేదు. కనీసం మా అమ్మమ్మ వైపు అంటే సాధారణంగా మదర్ సైడ్ కొంచెం లీనియంట్గా ఉంటారు కదా, వాళ్ళెవరు కూడా మరి అదేంటి, ఏమన్నా సాయం కావాలా, ఏమన్నా కొనడానికి ఏమన్నా రావాలా, లేకపోతే డబ్బులు కావాలా అన్న వాళ్ళు ఎవరు లేరు. మేము నలుగురం, మాతో పాటు ప్రభు, అంతే. అయితే మొత్తానికి ఆ వివాహానికి బయలుదేరి వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి. ఎంతమందో తెలుసా? పాకలో వివాహానికి ఒక 25 మంది ఉంటారుగా. పాప వాళ్ళు ఎంత లేనోళ్ళైనా మరి చుట్టుపక్కల బంధువులను ఎవరినో తీసుకెళ్తారుగా. మాకైతే మేము నలుగురమే వివాహానికి బయలుదేరాం. మాతో పాటు 10,000 మంది కంటే శ్రేష్ఠమైన ప్రభు బయలుదేరారు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అయితే ఆ విధంగా బయలుదేరినప్పుడు తీరా అక్కడికి వెళ్ళిపోయాం. మేము ఎప్పుడు క్రైస్తవ వివాహం చూడలేదు. మరి మా అత్తయ్య గారు అంటే మా పెద్ద అత్తయ్య గారు, మా బావగారు యొక్క తల్లిగారు, ఆవిడ చాలా చక్కగా స్కూల్లో టీచర్స్ని పిలిచి మా అక్కగా వేయలేయడం, చీర కట్టించడం అని అంతా చేశారు. తీరా మేము హాల్లోకి వెళ్ళేటప్పటికి ఎంత ఆశ్చర్యం అంటే ఎటు చూసినా మా బంధువులే. తెనాలి, బాపట్ల, రేపల్లె, పొన్నూరు, మునిపల్ల అన్ని ప్రాంతాల నుంచి మరి అటు మా అమ్మగారి వైపు బంధువులు, మా నాన్నగారి వైపు బంధువులు, మా అమ్మ మేనమామ భార్యల తమ్ముళ్ళు, పిల్లలు, ఇంకెవరు ఆళ్ళీళ్ళని కాదు, మొత్తం మా కుటుంబాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. దేవుడి వాక్యం ప్రకటించబడింది, దేవుని నామం మహింపరచబడింది. అందుకై దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా మా అక్కకి ఒక మంచి డాక్టర్ గారితో వివాహం జరిగింది. మరి అది మొట్టమొదటి క్రైస్తవ వివాహం మా కుటుంబాల్లో. మరి దేవుడు మరి వారిని చాలా దీవించాడు. మా అక్క వివాహం అయిపోయిన తర్వాత ఆ వచ్చిన వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యో క్రైస్తవ వివాహం అని చెప్పి మా తాతగారు, మా నాయనమ్మ అందరూ కూడా బాధపడ్డారు. ఏమి బాధపడినప్పటికీ పెళ్లి చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు, పెళ్లి చేసిన వాళ్ళు మా అమ్మ నాన్నగారు సంతోషంగా ఉన్నారు. ఆ విధంగా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. అది అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసాక ఇంకా మా అమ్మ మా నాన్నగారు నా వివాహం కోసం ఆలోచించడం మొదలు పెట్టారు. మరి ప్రార్థన చేసేవారు, నేను కూడా ప్రార్థన చేసుకునేదాన్ని. నేను ఎప్పుడు ఏమనుకునేదాన్ని అంటే బాగా చదువుకున్నాను కనుక అమెరికా వెళ్ళిపోవాలి, మంచి డాక్టర్ చేసుకుని సేవకు బాగా సహాయం చేయాలని చెప్పి ఆలోచన చేశాను. మరి ఆ విధంగా జరుగుతున్న సమయంలో మరి ఏ పాస్టర్ గారు సంబంధం తీసుకొచ్చినా నాకు దైవ సేవకుల సంబంధాలు తీసుకొచ్చేవారు. తీసుకొస్తున్నప్పుడు మరి లేదండి అసలు మా ఇంట్లో ఎవరు దేవుణ్ణి నమ్ముకోలేదు, మా మా పాపదే మొట్టమొదటి క్రైస్తవ వివాహం, వద్దండి పాస్టర్లది మేము చేసుకోమండి అని మా అమ్మగారు చెప్పేవారు. నేను కూడా చెప్పేదాన్ని, వద్దండి అంకుల్ పాస్టర్ సంబంధం అది నేను చేసుకోను, ఎందుకంటే నేను డాక్టర్గానే స్థిరపడాలనుకుంటున్నాను, దేవుని సేవకి ఇస్తానని చెప్పేదాన్ని. ఇలా జరుగుతున్న సమయంలో ఒక గొప్ప దైవజనులు సిద్దిపేట ప్రకాష్ గారు మరి అనుకోకుండా సాలార్జంగ్ మ్యూజియంకి వచ్చి అక్కడ మా నాన్నగారికి పరిచయం అయ్యారు. ఆయన మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడి వెంటనే ఏమన్నారంటే ఈ పాపకి తగినటువంటి అబ్బాయి సిద్ధంగా ఉన్నాడమ్మా అని చెప్పారు. అమెరికాలో చదువుకున్నాడు అన్నప్పుడు మా అమ్మగారు డాక్టర్ ఏమో అని చెప్పి చాలా సరదా పడిపోయారు. నేను కూడా డాక్టర్ ఏమో అనుకున్నాను. కానీ ఆయన ఏం చదివారండి, ఏం చేస్తారు అంటే ఆయన చర్చ్ ఆఫ్ గాడ్ అనే సంస్థలో ఇమాంజలిజం డైరెక్టర్, సువార్త డైరెక్టర్గా పనిచేస్తారని చెప్పినప్పుడు వెంటనే మా అమ్మగారు నేను అయితే వద్దు అన్న గట్టిగా అన్నప్పుడు, అదేంటమ్మా అంత మాట్లాడినారంటే, లేదండి మేము అస్సలు పాస్టర్లు చేసుకోమండి అని మా అమ్మగారు. నేను కూడా అసలు వద్దు అంకుల్, నేను చాలా గారభంగా పెరిగాను, చాలా ఇంపేషెంట్, నేను చాలా అసహనంగా ఉంటాను, చాలా స్పీడ్గా ఉంటాను, వద్దు అంకుల్ నేను సేవకు పని చేయను, అసలు వద్దు అని చెప్పాం. చెప్పినప్పటికీ ఆ దైవజనుడు 10 రోజులకో 15 రోజులకో మా నాన్నగారికి ఫోన్ చేస్తూ మరి చెప్తా ఉండేవారు, ఆ సంబంధం మీకు చాలా బాగుంటుందమ్మా అని చెప్తున్నప్పుడు చాలా బాధేసి, మరి ఇప్పుడు విన్నారంటే ఆయన బాధపడతారేమో కానీ నేనేమన్నానంటే, అసలు మా నాన్నగారితో డాడీ అసలు ఆ పాస్టర్ గారి పెత్తనం ఏంటి నా జీవితం మీద, ఆయన ఎందుకు అనాలి, అతను సరిపోతాడని చెప్పి నేను వాదించేదాన్ని. మా అమ్మగారు అనేవారు, మీరు చెప్పచ్చు కదండి మాకు పాస్టర్ వద్దని చెప్పి ఎందుకు మొమ్మాట పడతారని మా అమ్మగారు అనేవారు. కానీ దైవజండు మరి దైవాలోచనతోనే ఆ మాట చెప్పుకుంటారు. మొత్తాన్ని దేవుని కృపను బట్టి తరుముకొని వచ్చినట్లుగా మరి పాస్టర్ గారి సంబంధం వచ్చింది. వస్తే మరి నేను అయితే వాళ్ళు వస్తారని చెప్పినప్పుడు నేను చాలా భయపడిపోయాను. నేను చాలా ప్రార్థన చేశాను. ఆ రోజు నేను మరి హౌస్ సర్జన్సీ చేస్తున్నాను. ఇక నేను హాస్పిటల్కి వెళ్ళకుండా నేను చాలా ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభువా నేనేంటి ప్రభువా సేవకుని చేసుకోవడం ఏంటి, మేము చూస్తే గారాభంగా పెరిగాం, దానికి తోడు మా సంఘ పాస్టర్ అనేవారు మీరెక్కడ పనికి వస్తారమ్మా సేవకి, సేవ అంటే తమాషా అనుకుంటున్నారో, ఇబ్బందుల కొలుపులో కాలుస్తాడు దేవుడు అని చెప్తే, నేను చెప్పాను కదా చాలా స్పీడ్గా ఉంటానని. మా అక్కతో అనేదాన్ని, పాస్టర్ గారు ఎందుకు అలా చెప్తున్నారు,
ఇబ్బందుల కొలిమిలో కాలిస్తే, ఒకవేళ కాలిస్తే ఆయన ఎలా భరించాడంట, నన్ను విలమని చెప్తాను అనేదాన్ని. దానికి అర్థం నాకు తెలియదు, కానీ యవ్వన కాలంలో ఉడుకు రక్తాన్ని బట్టి నేను అన్న మాటలు కానీ దేవుడు విన్నాడు. మొత్తానికి మరి ఈ సంబంధం దగ్గరికి వచ్చేసరికి చాలా భయం వేసింది నాకు. నేను మరి డిపార్ట్మెంట్కి వెళ్లకుండా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ప్రభుకు చెప్తున్నాను, ప్రభువా వద్దు నాయన, నేను సేవకుని చేసుకున్న ఆయన, నాకెందుకు వచ్చింది ప్రభా ఇదంతా, ఇబ్బందులు కొలిమంట ఇవన్నీ నాకెందుకు ప్రభా, నేను సేవ చేయను అని చెప్పి చాలా ఏడుస్తున్నాను. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. అలా ప్రార్థన చేస్తుంటే దేవుడు స్పష్టంగా తన స్వరం ద్వారా మాట్లాడి ఒక వాక్య భాగాన్ని చూడమని చెప్పి నన్ను ప్రేరేపించారు. ఆ వాక్య భాగం యోబు గ్రంథం 23వ అధ్యాయము 12-13 వచనాల్లో ఉంటుంది. ఆ వాక్యం చదివినప్పుడు నేను ఇంకా అసలు అదొకలాగా అయిపోయాను. ఆ వాక్యం ఏంటో తెలుసా? అక్కడ అంటాడు కదా భక్తుడు, నా స్వాభిప్రాయం కంటే ఆయన మాటకు ఎక్కువ విలువిచ్చి తిని, ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేయను అనే మాట ద్వారా మరి దేవుడు నన్ను దర్శించినప్పుడు నేను చాలా చాలా ఏడ్చాను. అప్పుడు నేనేమన్నానంటే, ప్రభువా నేను ఎంత అవివేకంగా ప్రార్థన చేశాను, నువ్వేం చేయాలో నా జీవితంలో నేను నీకు చెప్పడం ఏంటి, నీ చిత్తాన్ని కదా నేను అడగాలి. కనుక ఇప్పుడు నేను ఏమని ప్రార్థన మార్చానంటే, నా స్వాభిప్రాయం కంటే నీ మాటకే నేను ఎక్కువ విలువిస్తాను నాయన, నీకు ఏదైతే ఇష్టమో అదే నా జీవితంలో చేయి. ఒకవేళ నీకు నేను సేవకుని చేసుకోవడం ఇష్టమైతే నేను దానికి అంగీకరిస్తున్నాను ప్రభా అని చెప్పి నేను ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుని 4 గంటల వరకు నేను ప్రార్థన చేసుకుని ఉపవాసం ముగించి నేను కిందకు వచ్చాను. కిందకు వచ్చినప్పుడు మా అమ్మగారు అడిగారు, ఏమని ప్రార్థన చేసుకున్నావమ్మా అంటే, నేను అన్నాను, దేవుని చిత్తమైతే నేను సేవకుని చేసుకుంటానమ్మా, దేవుడికి చెప్పేశాను అన్నాను. మా అమ్మగారు అన్నారు, ఇబ్బందులు కొలిమిలో కాలుస్తాడే దేవుడు, చెప్పారు కదా మన పాస్టర్ గారు, మళ్ళీ నువ్వెందుకు ఒప్పుకుంటావు, సేవకుని చేసుకుంటా చెప్పి దేవుడికి ఎందుకు చెప్పావు అన్నారు. అన్నప్పుడు నేను అన్నాను, అమ్మా ఒకవేళ దేవుడు ఇబ్బందుల కొలిమిలో నన్ను కాలిస్తే, ఇబ్బందుల కొలిమిలో పడ్డప్పుడు మరి ఆ కొలిమి నుండి ఎలా బయటికి రావాలో దానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా ఆ దేవుడే ఇస్తాడమ్మా, నన్ను బలహీనపరచకు. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ ఎలా వేరేగా చెప్తాననుకుంటున్నావు నువ్వు అన్నాను. నేను అన్న తర్వాత ఈ లోపుగా సంబంధం వచ్చింది. మరి ఆ దైవజనులు, అభిషక్తులు రెవరెండ్ రెడ్డి స్టీఫెన్ అయ్య గారు, మరి ఆయన పెద్ద కుమారుడు రెడ్డి జ్యోతి కుమార్ గారు, మరి ఆయన సంబంధం వచ్చింది మాకు. వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని బట్టి మరి ఆ వివాహం కుదిరింది. ఎంతో నిరుపక్షాల వాళ్ళు ఎంతో సంతోషించాం. మరి ఆయన చెప్పారు, నేను సువార్థికుడిని, నేను సేవకు వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు నేను కూడా సేవలో మీతో పాలిభాగస్వామి అవుతానని చెప్పి మాట ఇచ్చాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్పాను కదా మాకు చాలా భక్తిపరురాలని, నా దగ్గరికి వచ్చి నువ్వు సేవకుని చేసుకుందామని దేవుడు చెప్పాడని చెప్పి తీర్మానం చేసుకున్నావు కదా, మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో ఏమనుందో చూడు అంది మా అక్క. అన్నప్పుడు నాకు ఆ స్పీడ్ ఎప్పుడు అంతే. నేను అన్నానా ఏమనుంది అన్నాను. అనగానే మా అక్క అంది కదా, చూడమ్మా దానిలో ఏముందో చూడంటే, అది చూసినప్పుడు జారలను పిలిచినప్పుడు వాళ్ళ వలన వదిలేసి ఆయన వెంబడించారంట. మరి నువ్వు ఇప్పుడు నీ భర్తతో పాటు సేవ చేస్తావా, లేకపోతే నువ్వు నీ డాక్టర్ వృత్తి కొనసాగిస్తావా అని అడిగింది. అలా అడిగినందుకు నాకు కోపం వచ్చి నేనేమన్నానంటే, ఎందుకు డాక్టర్ వృత్తి చేస్తాను, దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు సేవే చేస్తాను అన్నాను. అన్నప్పుడు మా అక్క అలాగా అంది. తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి చక్కగా వివాహం జరిగింది. వివాహం అయిపోయిన తర్వాత నేను అత్తవారింటికి వచ్చే సమయం, ఆ సమయంలో అన్ని బట్టలు మరి నాకు ఉన్న నగలు అన్నీ ప్యాక్ చేసుకుని బయలుదేరుతున్న సమయంలో నేను నా బుక్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకుంటే మా అక్క నీవు ఎక్కడ తీసుకెళ్తున్నావు అంది. అంటే మరి నా పిల్లలు తెలియాలి కదా, ఎంసెట్లో మా అమ్మకి 580 ర్యాంక్ వచ్చింది, పెద్ద డాక్టర్, మా అమ్మ ఉస్మానియా చదివిందని తెలియాలి కదా, అందుకని తీసుకెళ్తున్నాను అన్నాను. వెంటనే మా అక్క అంది కదా, అలాగా, మరి నువ్వు చెప్తే నీ పిల్లలు నమ్మరా, నువ్వు డాక్టర్ అని, నువ్వు పుస్తకాలు చూపిస్తే నేను నమ్ముతారా అంది. ఆయన నీకెందుకు అవన్నీ, నేను తీసుకెళ్తాను అని చెప్పన్నాను. అని ఆ బుక్స్ అని తెచ్చేసుకున్నాను. తెచ్చేసుకున్న తర్వాత ఒక 4 రోజులు పోయాక ఫిజియాలజీ గైడ్ రాసిన ఫిజియాలజీ చదవాలనిపించింది. ఎందుకు అనిపించి అయ్యగారితో చెప్పాను, ఏమంటే పుస్తకాలు మా ఇల్లు, ఈ పుస్తకాలని మా ఇంట్లో ఎక్కడ పెడతానని ఏదో మూల ఆఫీస్లో పెట్టారంట, ఎక్కడో పెడితే ఆ పుస్తకం తెమ్మన్నాను. ఆ పుస్తకం తీసుకొని రమ్మంటే మరి మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పుస్తకం ఏది అంటే ఆయన చాలా విచారంగా మొహం పెట్టి, సారీ శాంతి, ఇంట్లో ప్లేస్ లేదని చెప్పి ఎక్కడో మూల ఆఫీస్లో పెట్టాను, దానిలో చెదలున్నట్టున్నాయి, పుస్తకాలన్నీ చెదలు తినేసాయని చెప్పారు. దేవుని స్తోత్రం. మా అక్కకు చెప్తే అంది కదా, నువ్వు వదిలేసిన దాన్ని పట్టుకోవడం ఎందుకు, ఇక నువ్వు వదలాలనుకున్నావు కదా, దేవుని సేవ చేయని చెప్పి ఆ మాట మా అక్క చెప్పింది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒక దైవజనుడికి భార్యగా మరి రెడ్డి స్టీఫెన్ అయ్య గారు
వివాహం అయిన తర్వాత నేను ప్రార్థన చేసినాను, ప్రభువా నీవు నాకు పిల్లలను అంటూ ఇస్తే వాళ్ళిద్దరిని నీ సేవకే సమర్పిస్తాను ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాక మరి దేవుడు మొట్టమొదటిగా నాకు ఒక కుమార్తెని ఇచ్చాడు. ఆమె పేరు మౌనిక. మరి ఆమె యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆమె పెరిగి పెద్దనవుతున్నప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చాక ఆమె ఏమని చెప్పిందంటే వాళ్ళ డాడీతో, పప్పా నేను దేవుని సేవే చేస్తాను, నేను బైపీసీ తీసుకుని నేను అమ్మలాగా నేను డాక్టర్ అవ్వగలను కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను దేవుని సేవే చేస్తాను పప్పా, నేను బిబ్లికల్ ఎడ్యుకేషన్ చేస్తానని చెప్పింది. బీకామ్ అయిన తర్వాత దేవుని కృపను బట్టి అమెరికా దేశానికి వెళ్ళి మాస్టర్ ఆఫ్ డిగ్నిటీ చేసి వచ్చింది. దేవుని సేవలో చిన్నప్పటి నుంచి బలంగా వాడబడుతుంది, అనేక పాటలు కంపోజ్ చేసింది. మరి ఆ బిడ్డ దేవుని మహిమ కొరకు వాడబడతా ఉంది. అలాగే మరి నా కుమారుడు అంకిత్ విషయంలో మరి నేను ఎంతగానో ప్రార్థన చేశాను. మరి నేను గర్భవతిగా ఉన్నప్పుడు మరి మీలో కొంతమంది మరి ఏమనుకుంటారో నాకు తెలియదు, మరి మేమిద్దరం మా అక్క చెల్లెళ్ళం కనుక మాకు అబ్బాయిలు అంటే చాలా ఇష్టం. కనుక నేను మా అమ్మాయి పుట్టిన తర్వాత అబ్బాయి కావాలని చెప్పి దేవుణ్ణి రాత్రింబగళ్ళు అడిగాను. రాత్రింబగళ్ళు అంటే మీలో చాలా మంది ఆశ్చర్యపోతారు. నేను గాఢ నిద్రపోయిన సమయంలో తప్ప, అప్పుడప్పుడే నిద్రపోతున్న సమయంలో కూడా 24 గంటల్లో బహుశా నేను గాఢ నిద్రపోయిన ఒక 5 గంటలు ఏమైనా చేయలేదేమో కానీ 9 నెలలు కూడా నా కుమారుడు కావాలి బ్రహ్మ, నా కుమారుడు పుడితే నీ సేవకు సమర్పిస్తాను బ్రహ్మ, ఈ మాట ప్రభుతో ఖచ్చితంగా నేను చెప్పానండి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిజంగా దేవుడు నా కుమారుడిని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డని చర్చౌగఢ్ సభల్లో 8వ రోజు తీసుకొని వెళ్ళి మరి ఆ బిడ్డకు పేరు పెట్టించాలని చెప్పి తల్లిగా నేను ఎంతో ఆశపడ్డాను. దైవజనులు మా అత్తగారు మామగారితో చెప్పాను, ఈ బిడ్డకు పేరు పెట్టాలి అని చెప్పి. చెప్పినప్పుడు పేరు పెడతా ఉన్నారు. కానీ నాకేంటంటే ఏ పేరు పెడతారు, మోడర్న్ పేరు పెడతారా, ఫ్యాషన్ పేరు పెడతారా, బైబిల్లో పేరే పెట్టాలి కానీ మరి ఆ పేరు చాలా బాగుండాలి అని చెప్పి ఇలాగా అస్తమానం వెళ్ళి అడిగేదాన్ని. అత్తయ్య గారు ఏ పేరు పెడతారండి అని 10 సార్లు అడిగితే ఆవిడ అన్నారు కదా, ఓ పని చెయ్యమ్మ పోనీ నువ్వే పెట్టేసుకో అన్నారు. అలా కాదని చెప్పి దేవుడిని అడిగేదాన్ని. చాలా మంచి పేరు ఉండాలి ప్రభా నా కొడుక్కి, ఆ పేరు తగ్గట్టుగా నా బిడ్డ జీవించాలి ప్రభా అని చెప్పి ప్రభు సందులో పూజాడేదాన్ని, ఏడ్చేదాన్ని. సరే 8వ రోజు పేరు పెట్టే సమయంలో నేను అనుకుంటున్నాను, బాబు ఏం పేరు పెడతారు అనుకుంటుంటే మా దైవజనరాలు మా అత్తయ్య గారు మా బాబుని పట్టుకొని ప్రార్థన చేసి ఆ బాబుకి అంకిత్ స్టీఫెన్ అనే పేరు పెట్టారు. దేవుని స్తోత్రం కలుగుగాక. అంకిత్ అంటే ద డెడికేటెడ్ వన్, సమర్పించుకున్నవాడు అనే అర్థం వచ్చేలాగా పేరు పెట్టారు. స్టీఫెన్ అంటే మా మావయ్య గారి పేరు కనుక అంకిత్ స్టీఫెన్ అని పెట్టారు. ఆ విధంగా మరి ఆ బిడ్డకి ఉక్కు పాలతోనే నేను దేవుడి గురించి చెప్తూ ఉండేదాన్ని. నిజంగా వాడు కడుపులో ఉన్నప్పుడు దేవుడి గురించి చెప్పేదాన్ని. బాబు నువ్వు తప్పకుండా కుమారుడివే పుడతావు, నువ్వు బయటకు వచ్చాక నువ్వు దేవుని సేవ చేయాలి అంటే కొంతమందికి ఇది వెటకారంగా ఉంటుంది కానీ ఇది నిజం చెప్పడానికి ఏంటంటే భయం. నేను చెప్పాను, గర్భంలో నా బిడ్డ ఉండగానే నువ్వు సేవ చేయాలని చెప్పాను. వాడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు కూడా ఉక్కు పాలతో నా పిల్లలిద్దరికి మీరు సేవే చేయాలి. నేను డాక్టర్ చదువుకుని ఏం చేస్తున్నాను, లోకంలో ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి. లోకం కోసం పనిచేసే వాళ్ళ తలాంతులు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేవుని కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆత్మ రక్షణార్థమైన భారం కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుని వాక్యంలో ప్రభు వారు చెప్తున్నారు, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారని చెప్తున్నారు. అదేంటి కిటికీకి ఉన్నాయిగా మిషనరీ సంస్థలు అంటే, కాదు దేవుని కొరకు మరి ఆకలి కొని దాహం కొని ఆత్మలు సంపాదించాలి, దాహం కలిగిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. దేవుని పని కోసం పనివారు కావాలి కనుక మీరు దేవుని పనే చేయాలి. మరి ఇంకా నేను ఏమని ప్రార్థన చేశాను, వాళ్ళకి ఆ మాట చెప్పేదాన్ని. ఇంకా ఏమని ప్రార్థన చేసేదానంటే, ప్రభువా ఎజ్రా నెహెమ్యా కాలంలో ఎలాగైతే దేవుని ప్రజలు దేవుని వైపు తిప్పడానికి వారు సాధనాలుగా వాడబడ్డారో నా పిల్లలు అలా వాడబడాలి ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసేదాన్ని. దైవజనులు నా భర్త గారు అభిషక్తులు బిషప్ జ్యోతి కుమార్ గారు ఎంతో భక్తిపరుడు, ఆయన ఎంతో ప్రార్థనాపరుడు. నిజంగా మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా అత్తమామలు మా తల్లిదండ్రులే కాక ముఖ్యంగా దైవజనులు అభిషక్తులైన నా భర్త గారు బిషప్ జ్యోతి కుమార్ గారు, ఆయన మాదిరికరమైన జీవితం, ఆయన ప్రార్థన, ఆ విధానం అంతా చూసినప్పుడు మా పిల్లలు నిజంగా వాళ్ళు సేవే చేయాలనుకున్నారు. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. కానీ బాబు చాలా పిల్లలిద్దరు చాలా టాలెంటెడ్, కానీ పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు అంకిత్ నాతో అనేవాడు, అమ్మా నువ్వు ప్రార్థించిన విధంగా నువ్వు అడిగిన విధంగా సేవే చేస్తాను, కానీ దానికంటే ముందు నేను నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో పనిచేస్తానమ్మా, ఆ పని చేశాక సేవకు వస్తాను అనేవాడు. ఎందుకు అనేదాన్ని నేను. అప్పుడు అనేవాడు, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో పనిచేస్తే నాకున్న ప్యాషన్ అంతా తీరుతుంది, అది మాత్రమే కాకుండా నీకు తెలుసా ఎంత డబ్బు వస్తుందో, ఆ డబ్బు కావాలంటే నువ్వు సేవలో వాడుకునేదాన్ని. నేను అనేదాన్ని, ఒరే 60 కోట్లు
చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అద్భుతమైన బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళిద్దరు సేవకు సమర్పించుకున్నారు. ఎవరెన్ని విమర్శించినా వాళ్ళు దేవుని కోసం మంట కలిగి, దాహం కలిగి, ఆత్మ లక్షణమైన భారం కలిగి దేవుని కొరకు పని చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, ఆత్మల సంపాద్యంలో ముందడుగు వేస్తున్నారు. ఇంత చిన్న వయసులో నా బిడ్డ 40 దినాలు ఉపవాసం ప్రతిష్ఠించినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. మేము ప్రోత్సహిస్తున్నాం, ప్రార్థన చేయి బాబు, ప్రార్థన ద్వారానే ఆత్మలు రక్షించబడతాయి, ప్రార్థన ద్వారానే అద్భుత కార్యాలు జరుగుతాయి, ప్రార్థన ద్వారానే స్వస్థలు జరుగుతాయి నాన్న, ఎవరు విమర్శించినా పట్టించుకోకు, ఎందుకంటే నీ వెనకాల గొప్ప ప్రార్థన గుంపు ఉంది, నీ వెనకాల నీ ప్రార్థనతో ప్రోత్సహించే వారు అనేక మంది ఉన్నారు నాన్న అని చెప్పి మా బిడ్డను ప్రోత్సహిస్తున్నాం. కనుక మరి ఆ బిడ్డ చేసే ప్రార్థన మీ అందరికి ఎంతో దీవెనకరంగా మీ జీవితాల్లో అనేక అద్భుతాలు జరిగిస్తున్నాయని చెప్పి నిశ్చయంగా మేము నమ్ముతున్నాం. మా బిడ్డతో పాటు తల్లిదండ్రులుగా మేము కూడా ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. చక్కటి జతను ఏర్పాటు చేశాడు నా బిడ్డకి దేవుడు. మరి అందమైన, మరి భక్తిపరాలైన శ్రేష్ఠ కర్మోజిని జతగా ఇచ్చాడు. ఇద్దరు కలిసి అద్భుతమైన సేవ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరిని దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలని తల్లిగా నా ప్రార్థన. నా కుమార్తె మౌనిక, నల్లుడు గారు, మరి ఉజ్వల్ జేసన్ గారు గొప్ప దైవజనుడు యొక్క కుమారుడు, ఆయన కూడా గొప్ప దైవజనుడు ఉజ్వల్ జేసన్ గారు, వాళ్ళు కూడా నరసాపూర్లో అద్భుతమైన సేవ చేస్తున్నారు. నిజంగా ఈ దేవుణ్ణి నమ్ముకున్నందుకు, నా ఎవరి జీవితాన్ని దేవుడు సమర్పించుకున్నందుకు ఆయన నాకేమీ తక్కువ చేయలేదండి. ఆయన నాకు మంచి భర్తని ఇచ్చాడు, భక్తిపరుడు, గుణవంతుడైన భర్తని, యథార్థవంతుని, గొప్ప దైవజనుడిని భక్తిగా ఇచ్చాడు, అందమైన బిడ్డల్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని, ధనగంతల్ని ఇచ్చాడు. ముఖ్యంగా ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని నా చేతిలో పట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ యేసు ప్రభువే నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని ప్రకటించే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే, పరలోకంలో నా కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఇంకా అంతకంటే ఇంకా చేయగలిగిన దేవుడి లోకంలో ఇంకెవరున్నారండి? ఎవరున్నారండి? వేలుపుల్లో ఆయన వంటి వాడు ఎవరు? ఆయనతో సమమైన వారెవరు? యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు. ఈ రాత్రి నా సాక్ష్యం వింటున్న మీరు కూడా ఆ ప్రభువుని రక్షకుడుగా అంగీకరించండి, దీవించబడండి. దేవుడి సాక్ష్యం ద్వారా వీక్షిస్తున్న వారందరినీ మెండుగా దీవించుగాక. ఉపవాసం చేసి ప్రార్థిస్తున్న దైవజనుడు అంకిత్ రెడ్డిని బహుగా దీవించి, ఆయన చేసే ప్రతి ప్రార్థన ద్వారా మీ అందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించుగాక.